ऋतं वदिष्य सत्यं वदिष्य तन्मा तद्भक्ता अवतु भक्ता ओम అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ప్రేయర్ ఏమో చాలా సింపుల్గా ఉంది, మంత్రం ఏమీ లేదు, మాస్టర్ శ్రీదేవి నమస్కారం అని ఉంటే అది అప్పుడే చెప్పుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటుంటే ఎంత జరిగిపోతుందా, ఎంత జరుగుతుందా అని సాధారణంగా కానీ ఇది మైండ్ ప్రాబ్లం అంటారు. మైండ్ ప్రాబ్లం అంటే ఏంటంటే చాలా కష్టంగా ఉండి మనకు అర్థం కానట్టుగా ఉండి ఎంతో చేస్తే కానీ సొల్యూషన్ రాదు అన్నటువంటి ఒక పరిస్థితిలోకి మన మైండ్ నేను చాలా సంవత్సరాలు డైరెక్ట్ చేశాను. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం గురించి ఎక్కువసేపు ఆలోచిస్తాము, ఆ ప్రాబ్లం గురించి ఎక్కువసేపు మనం అందరితో డిస్కస్ చేస్తాము, ఆ ప్రాబ్లం గురించి ఎక్కువ మనం మెంటల్గా వరి అవుతాము, లేకపోతే స్ట్రైట్ అవే సొల్యూషన్ కోసం మనం ప్రయత్నం చేస్తాము. ఒకసారి ఆలోచించండి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బుద్ధిమంతుడు ఏం చేస్తామంటే ప్రాబ్లంని అక్కడ పెట్టి తన ఇక్కడ ఉండి తన మనసుని ప్రాబ్లంలో ఇన్వాల్వ్ చేయకుండా నేను నిలబడి ఆ ప్రాబ్లం పక్క చూసి ఈ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి అలా చాలా మంది ఆలోచిస్తాను. అది బుద్ధిమంతుల లక్ష్యం. సంసార లక్ష్యం అంటే ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లం గురించి బాగా మరీ అయిపోయి అందరితో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లం మరింత పెంచుకుని దానికోసం చాలా బాధపడి తన ఇబ్బంది పడి అందరిని ఇబ్బంది పెట్టి అంత స్టేజ్ క్రియేట్ చేస్తుంది. సింపుల్ సొల్యూషన్ అంటే ప్రాబ్లం సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ ఇవ్వాల్సింది మైండే. ఈ మైండ్నే పట్టుకెళ్ళి ప్రాబ్లంలో పెట్టామనుకోండి, సొల్యూషన్ ఎక్కడికి చేస్తుంది, ఇంకెవడో లేవాలి అక్కడ వచ్చేవాళ్ళు సొల్యూషన్. మన మైండ్ని ఎట్లాగ కంటిన్యూస్గా ఇదే ఇలాగే మనం ట్రై చేస్తున్నది వాళ్ళు ఏమవుతుందంటే ఏదైనా సులువుగా ఉందనుకోండి, సులువుగా ఉందన్నా కానీ అమ్మో సులువుగా ఉంది కదా ఏమైనా వస్తుందా రాదా ఎవరు మైండ్ క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. దాని ప్రాబ్లం ఏంటంటే అది చాలా కాంప్లికేట్గా మైండ్ మనం తయారు చేసేది. ఆ మైండ్లో పైకి రాదు. ఇది లైఫ్లో నిజంగా హాయిగా జీవితం ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి విషయాలు కూడా నేర్చుకోవాలి. సో మాస్టర్ గారు ఈ మాస్టర్ సివి యోగానికి మూలం ఏంటంటే సౌండ్ ప్రిన్సిపల్. ఇప్పుడు మీకు అందరూ సైలెంట్గా కూర్చోండి అన్నారు, కూర్చున్నారా? చెప్పండి. కూర్చోలే 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, కూర్చోలేదా? మొత్తం సౌండ్ పెంచాలని పెట్టారు, కొంచెం సౌండ్ పెంచి పెట్టారు. మంచి ఎదుటి సౌండ్, ఎక్కువలో సౌండ్, అద్భుతమైన కంఠం, మంచి మ్యూజిక్. అందరూ సాటిస్ఫై వెళ్ళావా లేదా? ఏంటి జరిగింది? వాయిస్ అందరూ విశ్వతంగా ఉండండి అని చెప్పింది ఒక వాయిస్, అక్కడ అందరితో వినిపిస్తుంది కూడా ఒక వాయిస్. ఆ వాయిస్లో ఏదో ఉంది, బుద్ధం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అన్న 3 పదాలకి ఒక సౌండ్ వైబ్రేషన్ ఉంది, వెనకాల మ్యూజిక్ ఒక సౌండ్ వైబ్రేషన్ ఉంది, ఆ పదాలకి ఆ సౌండ్ వైబ్రేషన్ ఉంది.
యోగంతో పరిచయం ఉన్నా, ధ్యానంతో పరిచయం ఉన్నా అట్లాంటి మ్యూజిక్ విన్నప్పుడు ఏమవుతుందంటే అప్రయత్నంగా మనసు అందులో వెళ్ళడానికి ఇష్టపడదు. మనం దాని గురించి పెద్ద తర్కం మైండ్ ఉపయోగించగలం. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ది సౌండ్ వైబ్రేషన్. భారతదేశంలో ఉన్నటువంటి మంత్రశాస్త్రానికి ప్రాముఖ్యత అదే. భారతదేశంలో ఉన్నటువంటి మంత్రాలు హిందూలో కూడా చాలా మంచి మంత్రాలు. ఇలాగా 2-3 భాషలో సంస్కృతంలో ఉన్నటువంటి మంత్రాలు ఎంత పవర్ఫుల్గా మంత్రాలు ఉన్నాయో హీబ్రూ భాష కూడా అంత పచ్చమైనటువంటి హీబ్రూ భాషలో కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రానికి అర్థం కన్నా కూడా ఆ మంత్రానికి ఉన్న శబ్దానికి ఎక్కువ ప్రాముఖ్యత. మంచిగా మంత్రసాధన చేసేటటువంటి వాళ్ళు ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తున్నటువంటి వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్లో నుంచే నెమ్మదిగా యోగంలో ఉంటుంది. మంత్ర యోగ సాధన ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది మాస్టర్ గారు కూడా ఇప్పుడు టెక్నికల్గా చెప్పండి పర్లేదు అన్నారు ప్రతాప్ గారు. టెక్నికల్గా చెప్తారు, అది అర్థం చేసుకోవాలనుకుంటే నాకు పూజ కాదు, అర్థం చేసుకోవడానికి చెప్పి అనుకుంటారు. మరి ఇప్పుడు టెక్నికల్గా కాదు, హృదయంలో ఉన్నటువంటి యోగ సాధన మార్గాలు మనకు ప్రయత్నం. హృదయం అంతా కూడా ధర్మం 4 పాదాల వర్తిస్తున్న కాలం కాబట్టి ఇక్కడ క్లాస్ లెక్కలేదు. యోగం అనే పదం కూడా లెక్కలేదు, ధ్యానం అనే పదం కూడా లెక్కలేదు. అది ఎప్పుడు తపస్సులుగా ఉంటారు. దాని గురించి మనం చెప్పగలం. లెక్కలేదు, ఇప్పుడు దాంట్లో ఉంటారు. అందరూ ఉన్నటువంటి వాడికి అందరూ అందులో ఉంటే చెప్పేవాడు వినేవాడు, చెప్పేవాళ్ళు వినేవాళ్ళు ఒక్కడే అందరిలో ఉంటున్నాడు. అక్కడే వాళ్ళు ఫాదర్ పద్ధతిగా ఉంటారు, మనం చేసుకోలేదు. ద్వాపరయుగం వచ్చేటప్పటికి, త్రేతాయుగం వచ్చేటప్పటికి ధర్మం 3 పదాలకు వచ్చింది కాబట్టి మానవ స్వభావంలో కూడా అంతవేళ పులి జరుగుతుంది కాబట్టి చెప్పేవాడు వినేవాడు కాదు. రాముడు లాంటి వాడు కాదు కాబట్టి చక్రవర్తిగా మనం దగ్గర ఆ ఋషులు వాళ్ళు పద్ధతిలో సాధన చేసుకుంటారు. ఒక యోగ ప్రక్రియ వాళ్ళు చేసుకుంటారు. ద్వాపరయుగం వచ్చేటప్పటికి ఏమైంది, 2 పాదాలే ఉంటాయి. ఇంకా బాగా మైండ్ యోగం నష్టం పరంతప శ్రీకృష్ణుడు. యోగం అయింది పరంతప నష్టం అయిపోయింది. ఇంకా యోగం ఎక్కువ నష్టమైంది కాబట్టి ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. ఎందుకు రాబోయే కలిగి ఉన్నాడు అసలు ఏమున్నారు చేతి అజ్ఞానం, సోమర్థం, బద్ధకం, స్వార్థం, రాగద్వేషాలు ఇవన్నీ చాలా సాధారణంగా ఉంటాయి. బజార్లో ఎక్కడో జరుగుతాయి. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చేశాడు, చక్రం పడుకోవడంతో పాటుగా తనే గురువే, జగద్గురువే భగవద్గీత ఉపదేశాన్ని చేశాడు. చక్రం పట్టుకున్నాడు, ఉపదేశం కూడా జగద్గురు కూడా అయ్యాడు. సో అప్పుడు ఉన్నటువంటి యోగ మార్గాలు మనకు దగ్గరగా ఉంటాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలాన్ని బట్టి, దేశ కాలకాల పరిస్థితులను బట్టి యోగ ప్రక్రియలు కూడా మారుతూ ఉంటాయి. ఇది మొట్టమొదటి మంచి అంతేనా కాదు. అనుభవం అంతా తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతుంది? ఆకాశంలో ఎక్కడ తిరుగుతుంది? ఎవరికి తెలియదు. ఎక్కడ తిరుగుతుంది? మన తర్వాత ఎక్కడో ఫిజిక్స్ వాడు పుట్టి ఏం చెప్పాడు, భూమి ఆకర్షణ ఉంది, అట్రాక్షన్ ఉంది, రిపల్షన్ ఉంది, అదేదో కారణం చెప్తాడు. ఆయన చెప్పట్లేదు, అది తిరుగుతుంది. ఆ తిరుగుతున్నదాన్ని కారణం చెప్తాడు. సూర్యుడు ఎక్కడైనా ఉంటాడు, చంద్రుడు ముందు తిరుగుతుంటాడు, భూమి చంద్రుడు కలిసి సూర్యుడు తిరుగుతుంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు తిరుగుతుంటాయి. ఈ గ్రహాలు చంద్రుడు సూర్యుడు మొత్తం అందరూ కూడా కలిసి ధ్రువ నక్షత్రాలు కూడా తిరుగుతూ ఉంటాయి. ఆయన ఇంకెవరి నక్షత్రాలు తిరుగుతూ ఉంటాడు. ఇలా మొత్తం సృష్టి టెక్నిక్ వాళ్ళు అలా తిరుగుతూ 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 ఉంటాయి. అలా తిరుగుతూ ఉంటాయి. విషయం ఎంతో ఎవరికి తెలియదు, దానికి తెలియదు, తిరుగుతూ ఉంటాయి. దేనికి ఏది గుర్తుకో.
చూసారా? దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఇంకో దాంట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ పరిధి మాత్రం అది దాటదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రింగ్ క్రాస్ నాట్. ఏ గ్రహం కూడా, ఏ గోడ కూడా, ఏ నక్షత్రం కూడా ఆ పరిధి దాటకుండా తన చుట్టూ దాటుకుంటూ అట తిరుగుతుంది. ఇదంతా రావడానికి ఒక ఇంటెలిజెన్స్ కావాలి కదా, ఇదంతా నడవడానికి ఇంటెలిజెన్స్ కావాలి. చంద్రమండలం నుంచి వెళ్తారు, అక్కడ ఎవరు మనుషులు కనిపించలేదండి. చంద్రమండలం మీద మనుషులు ఎందుకు కనిపిస్తారు? సింపుల్ ఎల్కేజీలో కామన్ సెన్స్ పాయింట్ ఏంటది? ఈ శరీరం మొత్తం అంతా కూడా పంచభూతాలతో నిర్మితమై ఉంటుంది. మన భూగోళానికి సంబంధించిన వరకు నీళ్ళ భూమి చుట్టూ 3 ఉంటే ఒక మాత్రం భూమి ఉంటుంది. శరీరం కూడా అట్లా మన భూమి చుట్టూ వాతావరణం ఎలా అయితే ఉంటుందో, విశ్వకాలం ప్రణాళిక ఎలా సృష్టించాలనేది ఉంటుందో అదంతా అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు వాయువు ఎన్ని పాడులో ఉంటుంది, ఇక్కడ అన్ని పాడులో ఉంటుంది. అక్కడ స్పేస్ ఉంటుంది, ఇక్కడ స్పేస్ ఉంటుంది. స్పేస్ ఉంది కదా, ఇక్కడ కూడా స్పేస్ ఉంది. అందరూ గంటల ప్రయత్నం చేస్తుంటారు. అగ్ని ఉంటుంది, ఇక్కడ అగ్ని ఉంటుంది. ఆ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలతో ఈ శరీరం నిర్మాణం అయింది కాబట్టి ఈ భూమి మీద మనం ఇలా ఉంటాం. ఈ పంచభూతాలు చదువు మీద ఇలా ఉండవు. ఇక్కడ కాంబినేషన్స్ వేరే ఉంటాయి. కొన్ని చోట్ల జలమే ఉండదు, కొన్ని చోట్ల కేవలం ఉష్ణమే ఉంటుంది, కొన్ని చోట్ల వాయువు ఎంతో స్పీడ్గా అడిగిపోతూ ఉంటుంది. సూర్యుడిలో అయితే అగ్ని బలపరగా మండుతుంది. మనం చూస్తే సూర్యుడిని చూస్తుంటే మనకి అది గోడ అది అగ్ని మండుతూ ఉంటుంది. సూర్యగోళం చూస్తే అగ్ని మండుతూ ఉంటుంది. అది గోడ కానే కదా, అది ఫిజికల్ మ్యాటర్ కానే కదా. సూర్యగోళం గడిగా కనిపిస్తుంటుంది కదా. అక్కడ ఈ మనుషులు కాదు సత్యం ఉంటుంది. అందువల్ల ఏ పంచభూతాలతో శరీర నిర్మాణం కాబడిందో ఆ గ్రహం చుట్టూ గోళం చుట్టూ ఏ పంచభూతాలు అయితే ఉన్నాయో దాని ప్రకారంగా ఈ నిర్మాణం జరుగుతుంది. దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము, దాని ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటాము, దాని ప్రకారంగా ఈ షట్చక్రాలు నిర్మాణం అవుతాయి. దాని ప్రకారంగా కళ్ళు, చెవులు, ముక్కులు, బాహ్యేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియ నిర్మాణం జరుగుతూ ఉంటాయి. మిగతా గ్రహాలు అక్కడ మనుషులు ఉండరు. అక్కడ దాకా వెళ్ళి చంద్రుడి మీద మన సినిమాలో బాధపడగా ఉంటే కనిపించలేదంటే వాడు కనిపించదు. ఇక్కడ పంచభూతాలకు కాంపిటీషన్ లేదు. ఇది చాలా సింపుల్ ఫార్ములా అన్నమాట. ఇది నేను మీకు చెప్తానంటే సాధనలో కూడా కొన్ని యుగాలలో పృథ్వీ తత్వానికి సంబంధించిన సాధన జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ సాధన కానీ వాళ్ళ అలవాట్లు కానీ సాధన మార్గాలు కానీ అవన్నీ కూడా చాలా క్రూడ్గా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో కూడా చాలా గరీబించిన స్టేట్ కానీ ఈ భూమి అడుగుతున్నప్పుడు పైన మనకి టెక్నికల్గా చెప్పాలి. అదే కూర్చుంది ప్రధాన టెక్నికల్గా చెప్తున్నాను. అప్పుడు కాబట్టి నాకు వచ్చింది. ఈ భూమి ఇలా తిరుగుతున్నప్పుడు పైన గ్రహాలు ఉంటాయి, పైన రాసులు ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు అది భూమి ఏం చేస్తుందంటే ఒక రాశిలో నుంచి ఒక 2500 సంవత్సరాల పైన తిరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా అంత టైం తీసుకుంటుంది. ప్రతి 2500 yearsకి ఒక మార్పు జరుగుతుంది సాధన మార్గంలో. అట్లా అవుతున్నప్పుడు భూమికి అయిన తర్వాత అగ్నితత్వం కొంతకాలం, వాయుతత్వంతో ఉన్నటువంటి కాలం కొంతకాలం, జలతత్వంతో ఉన్నటువంటి కాలం కొంతకాలం, తర్వాత వాయుతత్వంతో ఉన్న కాలం కొంతకాలం. ఈ ఆర్డర్ ఏంటి? ఇప్పుడు చెప్తే నేను అర్థం చేసుకోలేదు. నేను అట్లా కనెక్షన్ ఇన్నుకోండి చాలు. అందుకని నాకు అర్థం నేను అడగలేను, వెళ్ళాక నేను వదిలేసి వెళ్ళిపోతాను. మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఈ భూమి తాలూ ధర్మాలు వచ్చింది. ఈ భూమి ఈ సౌర కుటుంబంలో భాగం కాబట్టి ఈ రాశులతో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ రాశి తాలూకు ప్రభావం అనేది పనిచేస్తుందంటే ఆ రాశి ఏ తత్వమో ఆ తత్వం భూగోళం మొత్తం మీద మనకు తెలిసినా మనకు తెలియకపోయినా అది పనిచేస్తూ ఉంటుంది. అది మనకు తెలియాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు మనకు తెలియకుండా పనిచేస్తూ ఉంటాయి. అక్కడ దాకా ఎందుకంటే మీ గుడి కొట్టుకుంటే మీకేం తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది.
ఇప్పుడు దాకా నీకే తెలిసిందా? అలా కొట్టుకుంటూనే ఉంది కదా, రక్త ప్రశ్న జరుగుతూ ఉంది, నాకేం తెలుస్తుందా? జరుగుతుందే అది. అంటే మాట్లాడుతాను, మీరు వింటున్నారు. ఒక సెకండ్లో 1000 రోజులు మీకు చేరిపోతుంది కదా, ఎంత మెకానిక్ జరుగుతుంది దీని మీద. నేను వదులుతున్నా, మీరు అది చూస్తున్నారు, ఎంత రిఫ్లెక్షన్స్ మన మీద ఒక సెకండ్లో ఎన్ని 100 లాగా జరిగిపోయి నాకు మీరు నేను కనిపిస్తుంది, ఎంత మెకానిక్ జరుగుతుంది. ఆవిడ వదిస్తాయి, ఇదే తెలియకపోతే అవి ఎట్లా తెలుస్తాయి? అట్లాగా పోగా మన భూగోళం ఇప్పుడు వాయుతత్వానికి సంబంధించినటువంటి ఒక పరిణామ దశలో ఉన్నది. వాయువుకి గుణం ఏంటి? శబ్దం. అందుకే వేదవ్యాసుల వారు భాగవతం ఏం రాశారంటే, కలియుగంలో అన్నింటికన్నా ఉత్తమమైనటువంటిది దైవనామస్మరణ అన్నారు. ఆయన బాబురేవ వాళ్ళకి చెప్పారు, ఎవరికి చెప్పారైనా కలియుగం వారికి చెప్పారు. ఇందువల్ల ఆ నామస్మరణలో భజన లేకపోతే మంత్రం ఉంటుంది కాబట్టి, దాన్ని మనం పైకంటాం కాబట్టి, ఆ శబ్ద తరంగాలన్నీ కూడా వాయు తరంగాలకు మారి మనలో వస్తాయి కాబట్టి వేగంగా మన శరీర ధర్మం మనకి స్పందిస్తుంది. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మీరందరూ మాట్లాడకండి నేను చెప్పిన దానికన్నా ఒక మ్యూజిక్ పెట్టి, ఒక ఫ్లూట్ పెట్టి, లేకపోతే ఇంకోటి ఏదైనా పెట్టినప్పుడు అప్రయత్నంగా వాకులు ఎక్కడ లేకుండా ఆ శబ్ద తరంగాలన్నీ కూడా మనలోకి వచ్చినప్పుడు మనం దాంట్లోకి లైవ్ అయిపోతామని ప్రతిపాదన ఉపయోగించడంపైన సైలెన్స్లో వెళ్తారు. తర్వాత లయ్యాలు నాదయాలు అలా అనుకుంటారు. సో మీకు అట్లా కావాల్సింది ఏంటంటే, పూర్వం రోజుల్లో లాగా నేను చెప్పేది వాడి పేరే మార్చుకోవాలని దాన్ని చెప్పాలని కూడా నేను చెప్తున్నాను. పిల్లలు ఎప్పటి నుంచి నేను చెప్పేవాడిని మార్చుకోవాలని చెప్పట్లేదు, నేను ముందే చెప్పాను. కానీ నేను సైన్స్ చెప్తున్నాను. పూర్వంలాగా ఉపవాసాలు చేయక్కర్లేదు. ఉపవాసాలు చేస్తే దేని చేయాలంటే దాని భార్య ఒక రోజు 10 రోజులు ఉపవాసం చేస్తే శరీర ధర్మాల కంటే ఉపవాసం చేయాలి. శరీర ధర్మం అనుకూలించకపోతే ఉపవాసాలు చేయకపోతే భగవంతుడు ఏమి కోపడ్డాడు, ఆ రోజు లేదు. అది పృథ్వీ తత్వంలో వాడు బాగా తిని ఉండి మనం తినేది ఎంత, తాగే కాఫీ ఎక్కువ, అది ఇది ఎక్కువ. ఇక దాని ఉపవాసం వల్ల హెక్టిక్గా బాగా శుభ్రంగా నాన్ అవి బాగా తగ్గించి తిని సిస్టమ్ అంతా ఫుల్ అయిపోయింది. దీనికి వాళ్ళకి ఇవ్వాలి, సరగా ఉంటుంది, చర్చలు ఉంటుందని చెప్పి ఆ వాళ్ళకి ఇవ్వాలి. రోజు ధ్యానం చేసుకునే వాళ్ళు, సాత్విక ఆహారం తీసుకునేటటువంటి వాళ్ళు, రోజు తేనె తాగినటువంటి వాళ్ళు, మనసా తాగినటువంటి వాళ్ళు, ప్రాణాయామం చేసినటువంటి వాళ్ళు, ఉపవాసాలు కొంత అవసరం కాదు, సరదాగా చేస్తే చేసుకోవచ్చు, అది వేరే విషయం. పుణ్యం వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చేసుకోవచ్చు, అది వేరే విషయం. మాస్టర్ శ్రీజీ గారి ప్రేరణ వాయు తరంగాలకి సంబంధించినది ఆ చెప్పడం కోసం సత్తులు, పరమకులు, ద్రష్ట, ఋషి అనే పదాలు ఎవరు వాడుతూ ఉంటాయి. వాళ్ళు ఏ కాలంలో అయితే ఉంటున్నారో వాళ్ళ కాలం రాబోయే కాలం, వాళ్ళకి ఇమీడ రాబోయే కాలం. ఆ కాలధర్మాన్ని గమనించి దానికి అనుగుణంగా సాధన సంపత్తిని అందించేటటువంటి వాడే ఋషులు, ద్రష్టలు ఉంటారు. ద్రష్ట అంటే రాబోయే దాన్ని దర్శించగలిగినటువంటి వాడు, రాబోయే తరాన్ని, రాబోయే జాతిని దర్శించగలిగినటువంటి వాడే 1-2 శతాబ్దాలకి 3 శతాబ్దాలకి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక, ఒక ప్రోగ్రామ్, ఒక ప్లాన్ ఇవ్వగలుగుతాడు. వాళ్ళే ఋషులు. వేదవ్యాసుడు, పరాశరుడు ఆ కోవకు సంబంధించినటువంటి ఋషులు. అందువల్ల ఇంత సింపుల్గా ఉన్నటువంటి ప్రేయర్ ఇంత మార్పు తీసుకొస్తుందా అంటే తీసుకొస్తుంది. మాస్టర్ గారు ఆయన ప్రేయర్ ఇచ్చిన తర్వాత ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆయన ఈజ్ సైంటిస్ట్. ఆయన గురువు అనేదానికన్నా
ఆయన సైంటిస్ట్ అనడానికి ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో కృష్ణుడు కాలంలో కృష్ణుడు కాలం గురువు గారు తన పిల్లలు విప్రకుమారులు అంటాం, భాగవతంలో విప్రకుమారులను పిల్లలు వాడతారు. ఆ పిల్లలు చనిపోతే మళ్ళా వాళ్ళని బతికి తీసుకురావడం గురుదక్షిణ అడిగితే వాళ్ళు బతికి తీసుకురావడం అడుగుతారు. అప్పుడు చనిపోతారు. శ్రీకృష్ణుడు ఆ లోకాలలో పోయి విప్రకుమారుల్ని బతికించి ఆయనకున్న ఎక్స్ట్రాడనరీ పవర్స్ ఉపయోగించి ఆ విప్రకుమారుల్ని బతికించి ఇలా తీసుకొచ్చి గురువు గారికి అర్పిస్తారు. అట్లాంటి శ్రీకృష్ణుడు భాగవతంలో చదివినట్లయితే తనకున్న ఎక్స్ట్రాడనరీ స్థితులు యోగ స్థితులు ఉన్నాయి. ఆ స్థితిని కొన్ని చోట్ల ప్రదర్శించారు. అవి జాగ్రత్త చదువుతున్నారు. ఎక్కడ ఈ మధ్యకాలంలో అట్లాంటి సిద్ధుల్ని భౌతిక ప్రపంచంలో ఉండి సశారీరంగా కూర్చుని ఆ సిద్ధులు తను సాధించడం కాకుండా ఎవరికైతే తను ఉపదేశం చేశారో ఆ ఉపదేశం చేసిన శిష్యుడు తనకు సూక్ష్మ శరీరాన్ని ఆశ్రమపడి సూక్ష్మ శరీరానికి తీసుకుని దాని గ్రహాల దగ్గరికి పంపించి గ్రహాలలోకి పంపించి ఉత్తర ధ్రువం దగ్గరికి పంపించి అనంత విశ్వంలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆయన తీసుకుని నోట్స్ తయారు చేశారు. విశ్వ నిర్మాణానికి శరీర నిర్మాణానికి మన సంబంధం ఎలా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఉన్న లోపాలు ఏంటి, అక్కడ లేని లోపం ఇక్కడ ఎందుకు వచ్చింది. ఇప్పుడు జీవి ధర్మబద్ధులు అంటారు. ధర్మబద్ధులు అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా కర్మబంధం ప్రతి జీవికి ఉంటుంది లేదు మనకే తెలుస్తుంది. ఆ కర్మబంధం అనేటటువంటి కర్మబంధ విచ్ఛేదన గురించి ఈ జన్మ వస్తుందని మనం పెద్ద చెప్తారు. ఈ జన్మలో మనకున్న కష్టాలు కానీ, ఈ జన్మలో మనకున్న బాధలు కానీ, ఈ జన్మలో మనకున్న శత్రువులు కానీ, ఈ జన్మలో మనకున్నటువంటి రోగాలు కానీ, ఏదైతే మన కష్టం అనుకుంటున్నామో యోగి వాటిని కష్టం అని అనుకోడు. అది ఆయనకు వచ్చిన అవకాశం అనుకుంటున్నాం. ఈ జీవితంలో ఆయనకు వచ్చిన అవకాశం అనుకుని వీలైనంత వరకు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోకుండా ఆ కర్మానుభవాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుత కాలంలో ఒక మహాయోగ ఒక ఆయన పేరు చెప్పట్లేదు. మా గురువు గారు మా శ్రీజీ గారు చనిపోయిన తర్వాత మళ్ళీ వార్తకి నేను వైకుంఠ ఎట్లాంటి సందేహం వచ్చినా ఏ శాస్త్రంలో యోగంలో అయినా జ్యోతిష్యంలో అయినా దీంట్లో అయినా అంతర్గతం ఇప్పుడు మనకు ఉన్నటువంటి పెద్దవాళ్ళలో కల్లా పెద్ద ఆయన శరీరం వదిలి పెడితే ఆయనకి ఆల్టర్నేటివ్ లేదు, రూపాయలు లేదు. ఆయన 90s కలిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడలేదు, ఆయన బాగుండలేదు అనుకుంటా మాట్లాడలేదు. కాకపోతే ఒకసారి నేను ఫోన్ చేసి లక్కీగా ఫోన్లో మనం ఇచ్చారు అని మాట్లాడారు. సరే గురుగారు నా అందరూ బాధగా ఉంటాయి, మీరు చెప్పుకునేవాడే నీకేం పర్వాలేదు అంటే నాకు ధైర్యంగా ఉండేది. మీకు ఒంట్లో బాగుండలేదు అడగాలని భయంగా ఉంది. నాకేదో చేసి పెట్టారు మీరు, మీకు ఏం చేయగలం మేము, ఏం చేయలేము, బాధపడితే ఉపయోగం లేదు, నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పి కరెక్ట్ చేయబెట్టుకున్నాను ఫోన్లో. చెడు ఏముంటుంది, ఏం లేదు, చెడుకి ఏముంటుంది, ఈశ్వర ప్రాంతం తప్ప అన్నారు. అదే రోజు నేను మీ గురించి చేస్తున్నాను అంటే అన్నారు అంటే నేను ఆ గురించి చేయొద్దు, లోకల్యాణం కోసం చేయండి అది. మీకు ఆరోగ్యం బాగుండాలని చెప్పి నేను రోజు ప్రార్థన చేస్తానంటే నా గురించి మీరు ఎందుకు ప్రార్థన చేయడం, లోకల్యాణం కోసం చేయడం ప్రార్థన బాగుంటుంది. సో ఏ యోగి కూడా మనకి ఏదైనా బాధ వస్తే, కష్టం వస్తే గౌరవ ఎక్కడికో పరిగెత్తి లేకపోతే మరొకటి చేసి ఎలాగోలాగా బాధ నుంచి భయపడడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యోగి అట్లా వచ్చాయి.
జీవి కర్మపతి, అందరూ కర్మ అనేది ఇది చాలా కష్టం. కర్మ సిద్ధాంతం చాలా కష్టం. ఆ కర్మ మూడు ప్రశ్నలు వస్తాయి. అక్కడే పనులు చేస్తాడు, బ్లాక్ మార్కెట్ పనులు చేస్తాడు, లంచాలు పుచ్చుకుంటున్నాడు, అన్ని మాఫియా పనులు చేస్తాడు, హ్యాపీగా ఉన్నాడు సార్. నేను ధ్యానం అనుకుంటున్నాను, లేదా రామకృష్ణ అనుకుంటున్నాను, నాన్ వెజ్ మానేశాను, లంచాలు పుచ్చుకోవట్లేదు సార్, అయినా కష్టాలు ఏం సార్ అంటే ఇది అందరూ చాలా కామన్గా అయితే బెస్ట్ ఇది. ఈ త్రివేర్ బెస్ట్ ఇది. దీని సమాధానం చాలా సింపుల్. ఏంటంటే వాడి ఇవాళ ప్రవర్తనకి సమాధానం రేపు వస్తుంది, నిన్న ప్రవర్తనకి సమాధానం ఇవాళ తీసుకుంటాం. వాడి ఇవాళ ప్రవర్తనకి ఇవాళ రాకపోవచ్చు, రేపు రావచ్చు. ఇవాళ నీ పరిస్థితికి ఇవాళ కారణం కాదు, ఇప్పుడు కారణం కింద సిఇఓ గారు అంటారు, మరి ఈ పీరియడ్ నా ప్రే చేస్తే పనికిరాదురా. ఎందుకంటే ఇవాళ కానీ నువ్వు ప్రవర్తించకుండా ప్రవర్తిస్తే ఆ పాతది ప్లస్ ఇది పోస్ట్పోన్మెంట్ ఉండదు ఇక్కడ. మిగతా వాడికి పోస్ట్పోన్మెంట్. ఇప్పుడు ఏదైనా వాడు ప్రథమ ప్రార్థన చేస్తే వచ్చే జన్మం 10 సంవత్సరాలు పోయిన తర్వాత నువ్వు పొరపాటు నా ప్రేర్ చేసావంటే ఆ తర్వాత తెచ్చుకున్నావు కదా. నువ్వు ప్రేర్ కూడా చేస్తున్నావు కాబట్టి నీకు అనుభవించాలో వేగంగా జరపాలనేటువంటిది నాకు సంకల్పం కాబట్టి ఇది కూడా వెంటనే వస్తుందిరా. ఈ జబ్బు రెండు పాటు వస్తుంది, 2 ప్లస్ అనుభవించాలి, సిద్ధంగా ఉంటే ప్రేర్ చేయి అని చెప్తాను ఇక్కడ. అందువల్ల యోగంలో యోగ ప్రతిబంధకాలలో కొన్ని ఉంటాయి. యోగ ప్రతిబంధకాలలో కర్మానుభవం చాలా కష్టమైంది. సరే అడపకి వెళ్ళొద్దు, అక్కడ వదిలేద్దాం. సో నేను చెప్పేది ఏంటంటే మళ్ళా ఈ కర్మానుభవం కూడా కలియుగంలో ఉన్నట్టుగా త్రేతాయుగంలో ఉండాల్సిన రూల్ లేదు. త్రేతాయుగంలో ద్వాపరయుగంలో రూల్ లేదు. మన కర్మానుభవాల సైకిల్ స్కేల్ మారిపోతుంది. ఆ స్కేల్ మారిపోతుంది. మాస్టర్ గారు చెప్పారంటే, సిఇఓ గారు చెప్పారంటే, మరే అందరూ కర్మతోనే భూమికి వస్తారు. జీవి కర్మపతి. ఈ కర్మానుభవం జరగాల్సిందే. కానీ పోస్ట్ పోన్ చేయడానికి వీల్లేదు, అలాగని చెప్పి కర్మ ఎక్కొట్టడానికి వీల్లేదు. నేను మధ్య మార్గం చెప్తానురా, యూ షుడ్ బి న్యూట్రలైజ్. కర్మానుభవం ఎక్కొట్టడానికి లేదు, అలాగే చెప్పి పోస్ట్ పోన్ చేయడానికి లేదు. ఏమవ్వాలి? షుడ్ బి న్యూట్రలైజ్. కర్మ అది మనకి. మీరు భారతం చదువుకుంటే, రామాయణం చదువుకుంటే, ఒక మహారాజు విదురుడికి ఎప్పుడు వాడికి ఇద్దలే కదా, రాక్షసుడికి వాడికి ఇద్దలే కదా. వాడికి చేతగాక కింద నుంచి రాజుని తీసుకెళ్తుంటాడు. దశరథ మహారాజుని వాడిని ఊచుకుని హెల్ప్ తీసుకెళ్తుంటాడు. అక్కడ మనకి ఏం రాస్తాడు? కొన్ని వేల సంవత్సరాలు వాడు యుద్ధం చేశారని రాస్తాడు. వాళ్ళ లెక్కలు పేరు. కానీ సంస్కృతంలో దేవమాన దశ అంటారు. మనకి ఒక సంవత్సరం ఉంటుంది కదా, వాళ్ళకి ఒక రోజు. అందుకే మన ఊరికే దేవుడికి ముక్కేసి నా బాధ తెచ్చి ఆయనే ఉంటాడు కదా. మనకి మహాపైతే 70 సంవత్సరాలు అవుతుంది. మరి 80 అనుకుందాం, 70 ఎందుకు, మరి 80 అనుకుందాం సరదాగా. వాళ్ళకి 8 రోజులు, 80 డేస్. రోజు వాళ్ళకి హారతలు బట్టి నా బాధ తీర్చు, నేను కష్టాలు పడుతున్నా అంటే వాడే దేవతలు ఏమనుకుంటుంది తెలుసా? ఏంట్రా ఆల్రెడీ 50 years బతికేసావు కదా, అంటే 50 days బతికేసావు కదా, 60 days బతికేసావు కదా, ఇంక మిగిలిన 20 days కదా, ఆ మాత్రం బాధలు పడలేవా అని ఆలోచుకుంటారు. మన ప్రాణానికి 20 years, వాడి ప్రాణానికి 20 days. అందుకే మన కష్టాలు ప్రాంతంతో తీరం. అది వాళ్ళకి వరకు తేడా. దీని సంస్కృతంలో దేవమాన దశ అంటారు. వాళ్ళకి రోజు మనకి సంవత్సరం. అట్లాగే బ్రహ్మకి వెళ్ళేవాళ్ళు ఇంకా వేరే లెక్క ఉంటుంది.
విష్ణువుకి ఇంకా వేరే లెక్క ఉంటుంది, అవన్నీ అనుకుంటుంది. ఈ సూత్రాన్ని మాస్టర్ శ్రీదేవి గారు చాలా బాగా ఆర్గనైజ్ చేసి, ఇది ఈ యోగంలో ఉండేటటువంటి పట్టుకోవాల్సిన విషయం. కర్మానుభవం అనేటటువంటి దానికి ఆయన సూత్రం ఉపయోగించారు. వీడి గత 100 జన్మలుగా 200 జన్మలుగా 50 జన్మలుగా 1000 జన్మలుగా ఏదైనా అనుకోండి, అట్లా ప్రతి జన్మ కర్మ పెంచుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు ఈ కర్మానుభవం ఈ జీవికి పూర్తిగా ఉందే అది బంధాలు తెచ్చుకుని యోగంలో రావడానికి అవకాశం లేదు. ఈ కర్మ అకౌంట్ లేదు. పోస్ట్ పోన్ చేస్తే మళ్ళీ ఉంటుంది కదా. బ్యాంక్ వాడికి అప్పు తీర్చకపోతే వడ్డీ పెరుగుతుంది. బ్యాంక్ మేనేజర్ ఫండ్ అనుకోండి, అప్పు తీర్చకపోతే నోటీస్తాడు కానీ వడ్డీ ఆపు చేయలేడు కదా ఆయన. అంతే పోస్ట్ పోన్మెంట్ కర్మ అనేది అసలు అది సద్గురు ఎవరో చేయడు. ఏ సద్గురు తను సముద్రాన్ని కూడా చేయడు. యూటిలైజ్ చేయాలి కదా. దానికి నష్టాలు నీ మొక్కలు నువ్వే చేసుకుంటావు. ఆ విషయంలో పెద్ద వాళ్ళకి దిక్కు మొక్కు లేదు, నువ్వేమి చేసుకోవద్దు. ఆ కర్మని నేను ప్రయత్నం చేసుకుంటున్నప్పుడు ఏ మార్గంలో అది న్యూట్రలైజ్ కావాలో అలాగే న్యూట్రలైజ్ చేస్తాను. నువ్వు యాక్సెప్ట్ చేసుకుని కూర్చోచాలి. అక్కడ నీ సొంత తెలివితేటలు. ఎగ్జాంపుల్ చెప్పకూడదు నాకు తెలియదు, నువ్వు చెప్పకూడదు నిజానికి. కానీ చెప్తే మీకు లైవ్ ఎగ్జాంపుల్గా ఉండదో చెప్తున్నాను. 1974లో అస్ట్రాలజీ చాలా బాగా నేర్చుకుంటున్న రోజుల్లో ఏదో మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒకసారి మా గురువు గారు ఈకే గారితో అప్పుడు మాకృష్ణ కూడా మొదలుపెట్టి నేర్చుకున్నాను. తనకు ఆఫీసర్ ఆయన గురించి నాకు 64 ఇయర్స్ ఆయన ముందు నాకు 64 అయితే గమాల్ మాస్టర్ చేసింది. అదేంట్రా అని చూసి అవునా నీ 64th ఇయర్లో నువ్వు చెప్పినట్టుగా ఈ ఆచారం అయిపోతుంది, కానీ 74లో చెప్పారు. కానీ ఆస్కోప్ చూస్తారు, కానీ 64th నువ్వు అమెరికా వెళ్తావు, ఖండాంతరయానం చేస్తావు కాబట్టి నీకు ఆ ఎఫెక్షన్ అంటావు టెక్నికల్ పోతుంది నీకు. బై ఎనీ ఛాన్స్ నువ్వు అమెరికా వెళ్ళకపోయినట్లే, ఇండియాలో ఉన్నట్లయితే నువ్వు అక్కడ దాకా వెనక్కి వస్తావరా, అప్పటి నుంచి ఊళ్ళకి మొదలు కూర్చుమా విడిచిపెట్టుకో అని చెప్పారు. 74లో 2013 సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో నేను ఆ విషయం మర్చిపోయాను. చాలా సంవత్సరాలు కదా కదా, వాటి డేస్ ఆయన మర్చిపోయాను. అమెరికా టికెట్ నా చేతిలో ఉంది, అమెరికా వెళ్ళాలి. ఎందుకో నాకు 10 days అమెరికా వెళ్ళిపోతాడు ఎవరు సరే అని చెప్పి నాకే బోర్ కొట్టి నేను క్లాసులు రావట్లేదు, క్యాన్సిల్ చేయని చెప్పి నేను వైజాగ్లో ఉండిపోయాను. టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాను. సడన్గా ఫీవర్ వచ్చింది. 2 days ఫీవర్ తాగలేదు. వాషింగ్టన్ పట్టుకున్నాను. ఏంటంటే వాషింగ్టన్లో పడుకున్నా పక్కన హాస్పిటల్ ఉంది, ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఉంది, పెద్ద గొప్ప హాస్పిటల్. అక్కడ జాయిన్ అయ్యాను. 105, 106 ఫీవర్ ఏ రోజు తగ్గలేదు. 23 days హాస్పిటల్లో ఉంచారు. ₹1,60,000 యాంటీబయాటిక్స్ వేశారు. 1 degree ఫీవర్ తగ్గలేదు. మీకు 1 degree దగ్గర తగ్గిపోయింది, 14 degree తగ్గిపోయారు. 1 degree కూడా తగ్గల. 2 కాళ్ళు పనిచేయడం మానేశారు పూర్తిగా. నేను వీక్నెస్తో పనిచేయట్లేదు అనుకున్నాను. డాక్టర్లు వాళ్ళకి గొడవలు పనిచేయలేదు. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు మానవుతుంది కదా. నాకు చికాకు వచ్చి మీ ట్రీట్మెంట్ ఏడ్చాడు ఉంటుంది, ఇంటికి వెళ్ళాను. ట్రీట్మెంట్ ఆఫ్ చేసేసి ఫ్రెండ్ ఎవరో గోడ మళ్ళీ స్టార్ అటాక్ వచ్చి మమ్మల్ని మీ దేవుడు నేను తగ్గిస్తాను, ఈ 2 కాళ్ళు పనిచేయకపోవడం మామూలు పనిచేయకపోవడం కాదు, చాలా డేంజరస్ ప్రాబ్లం రాజానికి మీరు రాజిస్తూ వెళ్ళమన్నాడు ఫ్రెండ్స్. ఆయన బాంబు పెంచాడు. హాక్ ఇంజక్షన్ 75,000. 5 ఇంజక్షన్ చేస్తే మీ కాళ్ళు సంవత్సరం పోయికి వస్తాయి. ఇంజక్షన్ 75,000 రూపాయలు. 5 ఇంజక్షన్ చేస్తే సంవత్సరం పోయి నడవడానికి అవకాశం ఉంటుంది.
దీన్ని జీబీ సిండ్రోమ్ అంటారు. రేర్గా వస్తుంటుంది, వైరల్ ఫీవర్ షార్ట్లో వస్తుంటుందా మీకు వచ్చింది అని ఏం చేయాలి? 4 లక్షల రూపాయలు ఇంజక్షన్ చేసుకోవడం అలాంటి పెట్టండి. అవి జనమంతా భయపడి చాలా ఇంజక్షన్ చేసుకుంటాం. స్కెల్టన్ తప్ప ఏం లేదు. 40 kgs వెయిట్ లాస్ వచ్చింది. 40 kgs ఊహించండి. శరీరం మొత్తం బ్లాక్ అయిపోయింది, నల్ల బొబ్బులాగా అయిపోయింది. ఏం లేదు బాడీలో. ఎప్పుడున్నా పైకి స్కిన్ ఉన్నది, నల్ల స్కిన్ ఉంది. అవన్నీ కావట్లేదు. ఆ డాక్టర్ ఏం చెప్పారు? చూసిన డాక్టర్ ఇంజక్షన్ చేసుకోవద్దు, అలా వద్దాక ఏమైంది కదా అలా వద్దాక నేను మీకు చిన్న న్యూరాలజీ చిన్న మార్గిస్తాను, ఫీజు చేసుకొని ఏమైంది కదా చూద్దామని నేను అలా ఉండిపోదాం. ఆయన వల్ల భయపడ్డాడు. పొద్దున్న ఏం స్కిల్ పట్టింది నాకు నేను అమ్మ మీ గురించి పట్టించుకోలేదని భయపడ్డాడు. ఇది చెప్పే ఏమైందండి మాకపోతే ఏమైపోతుంది, ప్రాణం జరగకపోతుంది, ఏమో తెలుగు పెళ్లి చేసేది ఉండిపోవాలి తప్ప అనగానే ఏమవుతుందని కానీ ఇలా మానవాడు వచ్చింది. అమ్మాయి వీలు తప్పి అంది. మంచిగా హోమియోపతి మందులు అన్నాం. 2 నెలలు అయింది. 2 అంతస్తులు పైన ఉన్నాను. నాకు మా ఇంటికి లిఫ్ట్ లేదు. వైజాగ్లో అద్దెలు లిఫ్ట్ లేదు. ఒక 2 నెలలు చూసి వాటర్ పట్టుకుని వాటర్తో నడిచి 10 రోజులు నడిచి స్టిక్ పట్టుకుని 10 రోజులు నడిచి ఎవరు చెప్పకుండా అర్ధరాత్రి 2 గంటలకి 2 వందలు దీపేకి భయం వేస్తుంది. 4 months నుంచి 5 months నుంచి పట్టుకున్నాను. 2 గంటలు తగ్గలేదు. 1 year దాకా నల్లని చెప్పారు. మందులు వేసుకుంటే దీపేది కట్టాలి కదా. సరే మళ్ళీ ఎక్కిందంటే తగ్గింది. బాగుంది నాన్నగారికి వెళ్ళాను. పిలిచే పేరుకి వెళ్ళి పిలిచి చేయాలి. సంతోషం. ఏం చేయాలి? నేను నెమ్మదిగా నడుచుకున్నాడు. పరిగెత్తుకోవాలి, టెన్నిస్లో ఆడవాలి, కోమలాగా ఆడదాకా నడుతున్నాను. సరిగ్గా 3 months అయిపోయింది. 4 లక్షల రూపాయలు మిగిలి నేను ఆ మందు వాడలేదు. 3rd month 4th month బయలుదేరి స్కూల్కి వచ్చాను. ఇప్పుడు కూడా నేను కూర్చొని నడవలేదు. ఫ్రీ హ్యాపీగా శరీరంలోని ప్రతి కణం మారిపోయింది. ఆ బ్లాక్గా ఉండేదంతా ఇట్లా అనుకుంటే కొన్ని లక్షలు కణాలు ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఈ సోల్ అంతా మారిపోయింది. ఇప్పుడు నా సోల్ పడుకుంటే మీకు బేబీ సోల్ లాగా ఉంటుంది. నేను నడలేను మామూలు కాళ్ళతో. అది అక్కడ జోలేసుకొచ్చాను. ఈ శరీరం అంతా మొత్తం మారిపోయింది. ఈ సోల్ అంతా మొత్తం మారిపోయింది. ఆ బ్లాక్ కలర్ అంతా మొత్తం పోయి నా ఉదయం కళ్ళ మొత్తం వచ్చింది. ఏం చెప్పింది తెలిసేది? ఎందుకు నేను లివింగ్ ఎగ్జాంపుల్ వెళ్ళానంటే అది కర్మానుభవం. అది కర్మానుభవం. నాకు నేను పరీక్ష చేసుకుని నాకు కంప్లైంట్ లేదు గురువు మీద. గురువు మీద నాలుగు నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పూజలు చేశాను, నేను యజ్ఞాలు చేశాను, నేను దానాలు చేశాను, నేను మందికి ఏదో చేశాను. నాకు దగ్గర రావడా తాతలాడడానికి వస్తాను. అందుకంటే ఇట్లా తాతలాడడానికి తాతలాడడానికి దెబ్బలు చేస్తాను. ఇది కామన్. శరీరం ఉంటే దెబ్బలు చేస్తుంది. గురువైనా యోగైనా మరొకైనా ఆ శరీర ధర్మం ఆ ధర్మం ప్రకారంగా అది పనిచేస్తుంది. మనోధర్మం ప్రకారంగా పనిచేస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది. ఇది మీకు ఎందుకు చెప్పారు? ముందుగా పరీక్ష ఇచ్చారు. ఈ 64th year అమెరికా వెళ్తారా, అమెరికా వెళ్తే కర్ణాటక వెళ్తాం, అది పోతుందా అని చెప్పారు. వెళ్ళినా టికెట్ చేతిలో ఉంది, వెళ్ళలేదు. కావాలని కోరి ఆగిపోయారు. వచ్చింది, అక్కడ దాకా వెళ్ళాము. అక్కడ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. ఆ రోజు కూడా లేదు వెయిట్ లిస్టు. ఈ వెయిట్ లిస్ట్ కన్ఫర్మ్ కాదు అప్పటికే చెప్పారు కానీ వచ్చారు. దీన్ని మాస్టర్స్ గారి భాషలో చెప్పారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా కర్మక్షాలు. నేనే తాగితే రాలేదు, నేనే అక్కడ ఫోన్ చేస్తే నాకు చెప్పి రాలేదు. తాగితే ఏంటి సంబంధం? మీరు సరిగా ప్రవర్తించలేదు, మీరు సరిగ్గా చేయలేదు, మీరు సరిగ్గా కాల్చారు, మీరు ఇక్కడ గొడవ వేసుకున్నారు, మీరు తాగి తిరిగారు, తిరిగి దండలాడారు, ఇట్లాంటి చెప్తే దానికి ఎక్స్క్యూజ్ లేదు. మనం ఏదో రామకృష్ణ అనుకుంటే ఏదో అవి తిప్పలేదు, హ్యాపీగా ఏదో ధ్యానం చేసుకున్నాము, ఎవరికి హాని కల్పించిన కార్యక్రమాలు లేవు, అందరికీ మంచి కావాలనుకుంటున్నాము. అయినా నాకు వచ్చింది ఏంటంటే మీనింగ్ లేదు. అయినా వచ్చింది కదా, అది సత్యం. అది చెప్పారు మాస్టర్ గారు. ఏం చెప్పారంటే ఎవరైతే ఈ యోగ మార్గంలో ఉంటారో
నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ కర్మ కొన్ని వందల జన్మల కర్మానుభవం ఏదైతే మీకు ఉన్నదో ఆ కర్మానుభవాన్ని చాలా తక్కువ సమయంలో నేను వాషా చేస్తాను. ఇది శ్రీదేవి గారు నిర్మాణం ఇచ్చిన కొత్త ప్రామిస్. ఇట్లాంటి లివింగ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అంటే మన కంటితో మనం చూస్తే తెలుస్తుంది. మళ్ళా రావాలని కోరుకుంటున్నాను. నాకెందుకు చూస్తే పోతుంది కదా, నాకు వచ్చింది మీకు చెప్పాను సరిపోతుంది నమ్మడానికి. అందువల్ల ఇది నాశకాల మార్గంలో ఉండేది. ఇది కాకుండా ఇందాక ఆపాను కదా ఒక చోట, అక్కడ నేను నక్షత్రాలు, గ్రహాలు, గోళాలు, పంచభూతాలు అని ఆపాను కదా, అది చాలా పెద్దది. నా అడ్రస్ అడుగుతాను, నా పేరు బలానా, మా నాన్నగారి పేరు బలానా, మాది బలానా, అంటే మా గురువు గారు బలానా, అంటే మా తల్లిదండ్రులు బలానా, అంటే అంతే కదా. అక్కడ దాకా వెళ్ళి ఆగిపోతుంది. బిఆర్ తరఫున ఏం చెప్తాం, మహా చెప్తే నేను ఆంధ్రావాడిని, తెలంగాణ కదా, మీరు ఆంధ్రావాడిని అని చెప్తాను. ఇంకో ముందుకు వెళ్ళాలనుకోండి, నేను భారతీయుని ఏం చెప్తాను, మహా అయితే ఆయన ఇండియన్ అంటాను. విదేశాలకు వెళ్తే ఇండియాలో చెప్పుకోవట్లేదు కదా ఇండియన్ అని. ఇది ఆ ఇతర రాష్ట్రాలకు వెళ్తే ఆయన ఆంధ్ర అని చెప్తాను, విదేశాలకు వెళ్తే ఆయన ఇండియన్ అని చెప్తాను, అక్కడ దాకా వెళ్తేనే చెప్తాను. ఆయన అర్థబీజం చెప్తాము, ఆయన అర్థబీజం ఎవరు చెప్తాము, నేను భూమి మీద పుట్టిన మనిషిని ఏం చెప్తాను. నా అడ్రస్ అదే కదా, నా అడ్రస్ భూమే కదా, భూదేవి కదా, మన తల్లి పట్టుకోవడం ఆవిడ ఉంటే కదా అందరూ వచ్చాము. ఆవిడ లేకపోతే చెట్లు ఎక్కడ, పుట్లు ఎక్కడ, వృక్షాలు ఎక్కడ, ఔషధులు ఎక్కడ, ఖనిజాలు ఎక్కడ, జంతువులు ఎక్కడ, ఏం లేవు కదా, గడ్డి ఎక్కడ, నీళ్ళు ఎక్కడ, ఏం లేదు. మొట్టమొదటి ఏం చెప్పాలి మామూలుగా, మీ తల్లి అడ్రస్ మీ మదర్ వాడేమంటారు, మదర్ అంటే భూదేవే నా తల్లి చెప్పేదాకా మన బుర్ర ఎదిగిందా. ఇచ్చేత పరిమితమైన ప్రతి వల్ల అక్కడ దాకా పోరాడాలి. ఈ భూమికి బదులు భూమి అలా పడేస్తున్నప్పుడు ఈ భూమికి తండ్రి అక్కడ దాకా దేవత మనం కొంచెం వెనక్కి వెళితే కొంచెం జ్యోతిషంతో కలవడంతో దర్శనవుతాయి. చంద్రుడి తల్లి, సూర్యుడి తల్లి, వాళ్ళకి ఈశ్వరుడికి వాడి గురువులు, ఈ చంద్రుడికి వాడి గురువు. ఇంకా మీరు ముందుకు వెళ్ళారనుకోండి, ఏం చెప్తారో ఇంకా ముందుకు వెళ్తే మన సూర్యుడికి సప్తవిష మండలంలో ఉండే 7 సూర్యుళ్ళు గురువు తాను చెప్తారు. ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళకి అట్లాగా మీరు యోగంలో మనం ఎంతసేపటికి లోపు చూసుకుంటున్నాం. మూలాధారం, మణిపూర్వకం, స్వాధిష్టానం, అనాహరం, ఆజ్ఞ, విశుద్ధి, సహస్రాలు, మూల కపాలు, బ్రహ్మరంగం, ఎంతసేపటికి అంతర్ముఖంగా మనం చూసుకుంటున్నాం. పైన ఎంత ఉంది, బ్రహ్మాండం ఎంత ఉంది, ఇది పిండాండం కదా. పిండాండం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎంతసేపు యోగంలో మనం ఈ పిండాండం గురించే మాట్లాడుకుంటున్నాం. బ్రహ్మాండం గురించి మాట్లాడే ఎంత ఉంది, అనంతం కదా అది. సో మాస్టర్ గారు ఎవరంటే, శ్రీని గారు ఎవరంటే, మరి ఎంతసేపు ఇక్కడ చిన్న చిన్న నట్లు బోల్ట్లు పెట్టుకుని చిన్న చిన్న మెకానిక్స్కి వెళ్ళినట్టుగా ఇక్కడ నట్లు బోల్ట్లు పెట్టుకుని కూర్చుంటే నీకే వస్తుందా? ఎక్కడి నుంచి అయితే నీకు జన్మ వస్తుందో, ఏ గ్రహాలు రాసిన ప్రభావంతో అయితే జీవి తల్లి గర్భంలోకి వస్తున్నాడు, ఈ కర్మతో అంతటినీ కూడా జన్మ అయిపోయిన తర్వాత మళ్ళా జన్మ తీసుకునే లోపల ఏ శరీరం చూడటానికి కర్మతాలకు ఆ సీడ్స్ తీసుకెళ్ళి జాగ్రత్తగా కాపాడి మళ్ళా ఆ పుట్టగానే భూమి మీద మళ్ళా వాళ్ళు ప్రవేశపెడుతున్నారో ఇదంతా అక్కడ జరుగుతుందిరా. అక్కడ మార్పులు చేయండి, ఇక్కడ మార్పులు సాధ్యం కదా, అక్కడ మార్పు చేయండి.
ఈ యోగం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్ని వేల సంవత్సరాలుగా యోగులు వాళ్ళ యోగ పరమర్శలో, వాళ్ళ యోగ సాధనలో, యోగ అనుభవాల్లో, యోగ ప్రక్రియలో శరీరంలో ఉండేటటువంటి ఈ అవయవాన్ని, కుండలిని, చక్రాన్ని, వాటిని వీటిని పరిస్థితులు చేసుకుంటూ అక్కడే వాళ్ళు పెడుతున్నారు. ఈ ఉత్తరాయణ యోగ రాజయోగ మార్గంలో అసలు ఇది మూల ఎక్కడ ఉంది? మూల ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు జీవి ఉన్నాడు, ఉదాహరణకి తల్లి గర్భంలో పడడానికి ముందు 2 నెలల పాటు తండ్రి కాలంలో భూమధ్య దగ్గర ఉంటాడు. ఎప్పుడైనా వినాలి లేదా తెలియదు, తెలిస్తే సంతోషం. తల్లి గర్భంలో పడడానికి ముందు 2 నెలల పాటు తండ్రి కాలంలో భూమధ్య దగ్గర ఉంటాడు. తల్లి గర్భంలో పిండం ప్రవేశించిన తర్వాత అప్పుడు తల్లి గర్భంలోకి వస్తాడు. ఈవెన్ కానీ ఒక భాగం తల్లిగా భూమధ్యలో ఉంటుంది. వాడు అమెరికాలో ఉన్నా కూడా ఈ పిల్లవాడు భూమి మీద వచ్చి క్యాప్ అంటాడు, మొట్టమొదటి శ్వాస అంటారు. అప్పుడు ఆ తల్లిదారులో ఒక మిగిలిన దిగి వస్తుంది. చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఈ 10 అవతారాలు చెప్తారు, దశావతారాలు చెప్తారా మనకి? ఈ దశావతారాలు ఈ 10 నెలల్లో జరుగుతుంది. ఏదైతే మీకు దశావతారాలు చెప్తారో, మత్స్యావతారం, పూర్వావతారం, పరశురామావతారం, వామనావతారం చెప్తారు కదా. ఈ 10 అవతారాలు కూడా మొట్టమొదట ఆ సుదర్శనుడికి బిందు పడినప్పటి నుంచి ఆ బడాలను జాగ్రత్తగా ఫాలో అయితే మనకి ఈ 10 నెలల్లో ఈ 10 అవతారాల తాలూకు పరిణామం జరుగుతూ ఉంటుంది. భాగవతం కూడా అలాగే రాశారు. అందుకే భాగవతంలో శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో 10వ స్కంధంలో పుడతాడు, 10వ స్కంధంలో పుడతాడు. అంటే తల్లి గర్భంలోంచి 19 అయిపోయిన తర్వాత 10వ నెలలో తల్లి గర్భంలోంచి శిశుడు భూమి పడతాడు. కాబట్టి వ్యాస మహర్షి కృష్ణుడు తాలూకు కథను తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? భాగవతంలో 10వ స్కంధంలో పెట్టాడు. అక్కడ జీవుడు పుడతాడు కాబట్టి ఇవన్నీ కూడా యోగ ప్రక్రియ. మాస్టర్ గారు అంటారు, శ్రీదేవి గారు అంటారు, ఇంత జరగాల్సింది అక్కడ అంత జరిగితే తప్ప ఇక్కడ మార్పు రాదు. ఇక్కడ మార్పు చేసుకుంటే వస్తుంది, అక్కడ మార్పు చేస్తుంది. ఇదిరా నేను చేయబోయే ప్రయోగం, మీతో నేను చేయించే ప్రయోగం ఇది అని చెప్పి ఆయన కొన్ని అబ్జర్వేషన్స్ చేస్తారు. ఆ కొన్ని అబ్జర్వేషన్స్లో చాలా ఉన్నాయి. భూమి రౌండ్గా బాగా ఉండాలనుకున్నాము, భూమి రౌండ్గా బాగా ఉండదు, ఒక మొల కొద్దిగా ఇలా మంది ఉంటుంది. చాలా అబ్జర్వేషన్స్ చెప్పారు ఆయన ఆ రోజుల్లో. శని గ్రహం అయితే ఉందో అది మనం మందా అంటాం. మనం ఆ శనిగ్రహం కొద్దిగా యాంగిల్ కొంచెం ఉపయోగకూడదు. కాబట్టి ఆ శనిగ్రహం ద్వారానే జీవుడు కర్మబంధులు అవుతాడు. కాబట్టి అక్కడికి తీసుకుంటాడు. కాబట్టి మన జాతకంలో మనం చూసుకుని సరైన ఎస్ట్రాలజీ ఎవరైనా ఉంది. మామూలుగా ఎప్పుడు వెళ్ళాము, ఎప్పుడు వెళ్ళి పడతారు, ఆ ఎస్ట్రాలజిస్ట్ నేను చెప్పేదాన్ని రీడ్ చేయాలి. దానికి వేరే సైన్స్ ఉంటుంది. ఎస్ట్రాలజీ అంటే వేరే బ్రాంచ్ ఉంటుంది, అందరూ నేర్చుకోలేదు. అందులో శని తాలూకు స్థానాన్ని బట్టి మనకి ఎంత పూర్వజన్మనేటటువంటిది ఉందో, మిగిలిందో, ఆ కర్మానుభవం ఎలా జరుగుతున్నదో, ఆ కర్మక్షయానికి ఎలాంటి మార్గాలు మనం అవలంబించాలో ఆ శివుడికి మన జాతకంలో ఉండేటటువంటి శని ఉండేటటువంటి స్థానాన్ని బట్టి మనకు తెలుస్తుంది. తెలియనటువంటి వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రోగ్రామ్ జాగ్రత్తగా పట్టుకుని ఆ ప్రకారంగా కర్మక్షయానికి కావాల్సినటువంటి ఒక ప్రోగ్రామ్ తయారు చేసుకుని ఈ యోగం ధ్యానంతో పాటుగా దీన్ని కూడా పక్కన నడిపించుకుని వెళ్తూ ఉంటాడు. అక్కడ మాస్టర్ శ్రీదేవి గారు చెప్పారు, ఆ శనిగ్రహం దగ్గర ఉన్న చిన్న వంపు ఉంది. ఆ వంపులోంచి వచ్చేటటువంటి కిరణాలే భూమికి పడుతున్నాయి. కాబట్టి అదే జీవుడు తనలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి ఈ భూమిని పుట్టాలంటే ఖచ్చితంగా గ్రహాలు రాసుల ప్రభావంతోనే ఇక్కడ పుట్టాలి. కాబట్టి జీవుడు కర్మబంధులు అవుతారు. కాబట్టి అక్కడ మార్పు జరిగింది, ఇక్కడ మార్పు జరగదు. ఈ మార్పు నేను చేయాలని సంకల్పించుకున్నాను, ఈ మార్పు చేస్తానని ఇట్లాంటివి ఆయన ఈజ్ రియల్ సైంటిస్ట్. ఇప్పుడు స్పిరిచువల్ సైంటిస్ట్ ఫార్మర్స్ అంటున్నారే, ఆయన చాలా పెద్ద సైంటిస్ట్. ఆ టెక్నికల్ టర్మ్స్ మీకు చెప్పలేదు, మీకు చెప్పవద్దు. మీకు చెప్పారంటే కిడ్నీ, యాక్సెస్, అలైజ్ హవర్స్, పిట్యూటరీ, హింట్, నీల్స్, నాట్ లెవెల్స్, టైం, ఎక్స్పైర్, ఇట్లా ఏమి ఉంటాయి. ఇవన్నీ మంత్రాలే. అవన్నీ ఎక్స్పైర్ చేయాలంటే అసలు మీకు బుర్ర పట్టకుండా ఏమంటే
చాలు కనుక ఉదయం చెప్పి సత్యభామ కదే బాగుందంటే ఆ సత్యభామ కదా ఆ వ్యాసుడు లైబ్రరీ బాగుందట ఈ బాగుందా మనకి ఎందుకంటారు. అందుకే నేను లైబ్రరీ డీప్గా వెళ్ళట్లేదు. అందువల్ల ఈ యోగ మార్గంలో సౌండ్ వైబ్రేషన్కి ప్రధానంగా చెప్పడం వచ్చింది. ఎట్లా అయితే మన విష్ణు మంత్రాన్ని సౌండ్ వైబ్రేషన్గా తీసుకుని మంత్ర సాధన ఇచ్చారో మాస్టర్ శ్రీ గారు ఇంగ్లీష్లో ఆ పదాలని మంత్రాల్లాగా ఉపయోగించారు. సివివి అనే 3 పదాలని కూడా మంత్రాల్లాగా ఉపయోగించారండి. ఈ ప్రేయర్ చేసుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే సాధారణంగా ఈ ప్రేయర్ కానీ ట్యూన్ అయింది అంటే అవ్వడానికి నాకేం తేడా కనిపించలేదు. యాక్సెప్టెన్స్ తప్ప యాక్సెప్టెన్స్ అక్కడ ఇంపార్టెంట్ కదా. యాక్సెప్టెన్స్ తప్ప ఒకళ్ళకి అయితే రెండో కూడా అవ్వాలి కదా. ఒప్పుకోవడానికి ఏముండదు. ఎవరికైతే ఈ ప్రేయర్ ట్యూన్ అవుతుందో చాలా నార్మల్ కండిషన్స్లో శరీరం లోపల కొన్ని ప్రకంపనలు మొదలవుతాయి. ఇట్స్ ఎ వెరీ 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 కామన్ ఎక్స్పీరియన్స్, చాలా కామన్ ఎక్స్పీరియన్స్. కొన్ని ప్రకంపనలు మొదలవుతాయి. ఈ ప్రకంపనలు ఊహక్కలాగా మొదలవుతాయి. అందరికీ ఒకలా మన స్టేజెస్ కూడా ఇంకేముండదు. ఇక్కడ నాకు ఒకలాగా మొదలవుతాయి, నీకు ఒకలాగా మొదలవుతాయి, ఇంకొక ఆయన ఇంకొకలాగా మొదలవుతాయి. ఎవరికి ఏ రకంగా మొదలవుతాయి అనేటటువంటిది మనకు తెలియదు. మొదలవుతాయి. ఆ ప్రకంపనలు కొంతమందికి చాలా ఎక్కువ స్థాయిలో మొదలవుతాయి, కొంతమందికి తక్కువ స్థాయిలో మొదలవుతాయి. కొంతమందికి ఒక రకంగా మొదలవుతాయి, కొంతమంది ఒక రకంగా మొదలవుతాయి, కొంతమందికి ఒక రకంగా మొదలవుతాయి. ఎవరికి ఏ రకంగా మొదలవుతాయని నేను చెప్పడం. కానీ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ ప్రేయర్ చేస్తున్నారో వాళ్ళకి మొట్టమొదట ఇది మన ఇనిషియేషన్ అంటారు. ఇనిషియేషన్లో మాస్టర్ శ్రీ గారు రోజుల్లో ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాస్టర్ గారు నాకు ఇనిషియేషన్ కావాలని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఆయన దగ్గర శిష్యులు ఉంటారు. వాళ్ళిద్దరిని పిలిచి అరే ఇప్పుడు ఉపదేశం కావాలంటే మీకు సరిగ్గా చూడండి ఆయన వాళ్ళిద్దరూ కళ్ళపూసి కూర్చుని టకటకటగా ఆయన చెప్తుని రాస్తున్నాడు. వీడు పూర్వజంలో ఇది చేశాడు, ఆ జనంలో ఇది చేశాడు, ఈ జనంలో ఇది చేశాడని చెప్పి టకటకటకటక సినిమా చూస్తుంటే సినిమాగ్రాఫర్ చిట్టాడుకుంటున్నట్టుగా అలా ఆయన కళ్ళపూసి చూస్తుంటే ఈ నోట్స్ తీసుకుని ఆ నోట్స్ అంతా ప్రిపేర్ చేసి మాస్టర్ గారికి ఇచ్చేవారు. శ్రీ గారు ఆయన మొత్తం అంతా చూసుకుని అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్లో ఇనిషియేషన్ ఇచ్చేవారు. అర్థమైంది కదా సార్? ఇది చాలా జాగ్రత్తగా మనసుకి పట్టించుకోవాలి. గురుముఖత సద్గురు ముఖత ఉపదేశం డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా ఉన్న ఉపదేశం అలా ఉంటుంది. పుస్తకాలు ఏదో చదువుకుని పుస్తకాలు చూసుకుని ఆ మంత్రం మనమే చేసుకుంటే ఒకలాగా ఉంటుంది. సద్గురుతో ఒక ధ్యాన కానీ ఒక మంత్రం కానీ ఉపదేశం పొందినప్పుడు ఆ గురువు తన చుట్టూ మొత్తం ఆ ప్రేయలో లేదా ఆ మంత్రమో మరొకటో ఆ ఒక ధ్యాన ప్రక్రియ మనకి చెప్తున్నప్పుడు తన తాలూకు శక్తిని అది అనుగ్రహం అనండి, ప్రేమ అనండి, శక్తి అనండి, చైతన్యం అనండి, ఏ పేరైనా మీరు పెట్టుకుంటారు. దాన్ని దాంతో పాటు ఉంటుంది. అది శిష్యుడు ప్రవేశిస్తుంది. అది బీజ రూపంగా ప్రవేశిస్తుంది. ఆ బీజం వెంటనే మొదలైతే ఆ బీజం క్రమశః మన సాధన వల్ల, మన శ్రద్ధ వల్ల, మన అభ్యాసం వల్ల, మన సంకల్ప శక్తి వల్ల, మన ఇష్టం వల్ల అది క్రమక్రమంగా అది మొలకెత్తి వెళ్తుంది. సద్గురు అయితే ఏ పని చెప్తే మామూలు చెప్తే వేస్తాడు. అది వెంటనే మొలకెత్తదు, చాలా టైం తీసుకుంటుంది, కొన్ని 100 సంవత్సరాలు ఉంటుంది. పిచ్చుగురు అయితే
చిన్న పిచ్చి మొక్క విత్తనం వేస్తాడు, టక్కన బ్రేక్ వస్తుంది, టక్కన చెట్టు వస్తుంది. అందువల్ల మీరు ఇమీడియట్గా ఉపదేశం పొందగానే వెంటనే రాదు. ఆ వేసిన సీట్లు పట్టుకుంటుంది, ఆ గురువు సంకల్పం పట్టుకుంటుంది. మాస్టర్ చేయగలిగారు. ఉపదేశం చేసినప్పుడు ఆయన ఉపదేశం దేనికి, ఆయన ఉపదేశం చేయగానే ఆయన సంకల్పం ఏంటి తెలుసా? కుండల్ని అంటున్నాం కదా, ఈ కుండల్ని ఇట్లా లేచి పైకి రావాలని సంకల్పం కాదు. ఆయన సంకల్పం ఏంటి? పయనించిన మహాకుండలి ఉంది కదా, మొట్టమొదటి ప్రతికి మూల ఉన్నటువంటి ఒకటి చూసారా, అది పరిపూర్ణమైంది. అది క్రమంగా దిగొచ్చి ఇక్కడి నుంచి అలా దిగొచ్చి ఈ కుండలి శక్తిని పరిపూర్ణం చేయడమే, దీని పైకి తీసుకెళ్ళడం కాదు, దానికి నిర్ణయించింది. అది ఆయన ఉపదేశం సంకల్పం. దానికి ఆయన పేరు పెట్టారు వ్యూ, VIEW, వ్యూ అని పేరు పెట్టారు. ఆయన వ్యూ ఏంటంటే కుండలి కింద నుంచి పైకి వెళ్ళి ఇక్కడ వస్తుంది, ఆగిపోతుంది. ఇది ఎక్కడ వెళ్తుందండి? ఇక్కడ వస్తుంది, అక్కడ అయిపోతుంది, సహసాగా వస్తుంది, కపాలంగా వస్తుంది, ఆగిపోతుంది. అసలు ఇది పైనుంచి వచ్చింది కదా, ఎక్కడదాకా వెళ్ళాలి కదా. కాబట్టి ఆయన అంటారు, ఇది ఎక్కడదాకా వెళ్ళడం కష్టంరా, ఎప్పుడు వెళ్ళేది దాన్ని ఇక్కడికి వస్తే పోలా. మీరందరూ బస్సు పాటు రావాలనుకున్న లెక్చర్ వెళ్ళడానికి అదొక పద్ధతి. నేనే ఇక్కడ వస్తాను అదొక పద్ధతి. ఏది కలిగినట్టు ఇప్పుడు ఈ లోపల ఉంది, మచిలీపట్నం దాకా వచ్చి కాకినాడ టాక్సీలో లేదా బస్సులో వేసుకొచ్చి మచిలీపట్నం దాకా వచ్చి మీరందరూ మళ్ళా దేవుడు దాకా వచ్చి దారిలో తెచ్చుకుని ఇదంతా బాగుంటుందా? మీరు ఒక్కడే వస్తారు అనుకోండి, మీరు ఒక్కడే వచ్చి కూర్చుంటే చక్కగా మీ ఊరు మీరు అయిపోతారు, చక్కగా మా ఊరిలో ఒక్కడే అయిపోతారు. న్యాయం అనేది ఇదే రాజయోగం అంటే, ఇదే రాజయోగం అంటే. ఎదురుగా దీన్ని కష్టంగా పెడతారు, ఇది పైకి వెళ్ళి నానా గొప్పంతా చేసి నువ్వు చెడిపోయి రాగదోషాలన్నీ కలిగి ఎంత ఎక్కి ఎక్కడా చెప్తారు, ఇక్కడ వెళ్తారు. అది అంటుంది సృష్టి ఎక్కడ పుట్టింది? లక్షల కుటుంబాలు, గ్రహాలు, నక్షత్ర మండలాలు, సప్తఋషి మండలాలు, పాలకుండలు, ఇంకా పైన ఎక్కడో ఉంది. ఆది మూల ఎక్కడో ఉంది. దాన్ని పట్టుకొచ్చి కిందకిస్తానురా, దాన్ని తెచ్చుకోరా బాబు అంటే తిప్పుతాడు, ఎట్లా అంటే తెలియదు. అది మనకు స్పష్టం. అది ఆయన వ్యూ. ఎవరైతే ఈ ప్రేయర్ చేసుకుంటారో ఆ ప్రేయర్ చేసుకునేటటువంటి వాటిలోకి క్రమంగా నేను వాడి యూజ్ చేశారు. వాళ్ళ శరీర ధర్మాలను అనుసరించి నేను తక్కువ భరించగలను, మీరు ఎక్కువ భరించగలను, ఎక్కువ శక్తి వస్తుంది. ఇంకొక ఆయన ఇంకన్నా ఎక్కువ భరించగలరు, ఎక్కువ శక్తి వస్తుంది. ఇంకొక ఆయన అంత భరించలేదు, శరీర ధర్మాన్ని బట్టి శరీరం దుర్బలంగా ఉంటుంది, తక్కువ శక్తి వస్తుంది. క్రమంగా శరీరం కొంచెం బలపడుతూ ఉంటుంది. తర్వాత కొంచెం ఎక్కువ శక్తి వస్తుంది. అంటే సీరియస్గా చెప్పారు. కుండలనే విషయంలో ఇంతవరకు ఉన్న యోగ మార్గాలకి మాస్టర్ శ్రీ గారి యోగ మార్గాలకి ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్. ఇది అధిరోహణ మార్గం కాదులే, ఇది ఆరోహణ మార్గం. ఆ కాలంలో మన కాలానికి తేడా ఉంది. ఆ కాలంలో ఆయన ఆ లోకాలను పంపించిన తర్వాత వాడు రాకపోతే ఆయన తెప్పించగలుగుతుంది. మనం పైకి కింద రాలేము. ఇది తెలుసో తెలియదు. చాలామంది హఠయోగ సాధన చేస్తూ ఉంటారు. ఎక్కడో పెట్టారు సూక్ష్మం చెప్పారు కదా, రాష్ట్రం పేరు కూడా చెప్పారు కదా. రాష్ట్రం పేరు ఉంటే అందుకే రావచ్చు, పిల్లలు చూసి రావచ్చు, ఇక్కడ అక్కడ ఏ ఉంటాయి ఉంటాయి. ఏదో రకంగా రాష్ట్రం పేరు వెళ్ళిపోయి అది శ్వాస విధానాలు చేయాలని చెప్పి ఏదో మొదటి దానికోసం హఠయోగం చేస్తారు. హఠయోగంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి వీటికి సంబంధించి. స్కాట్లాండ్ నగరంలో ఒక ప్రొఫెసర్ ఎవరితో మాట్లాడాడు కాదు, యూనివర్సిటీ ప్రొఫెసర్, స్కాట్లాండ్ దేశంలో గ్లాస్గో నగరం. అవగారింటికి వచ్చారు, తలుపు తీసాడు.
మరుసటి రోజు 9:30కి ఎప్పుడు తలుపు తీసేవాడు, తీయబెట్టి కార్యక్రమంగా ఈ యూనివర్సిటీకి వెళ్ళిపోయి లెక్చర్ అవగానే ఇంటికి వచ్చి తలుపు వేస్తాడు, తలుపు తిరిగి ఆయన రాత్రి ఇంట్లో ఏం చేస్తాడు అవే చదువుకోవచ్చు. అందరూ ఏమన్నారంటే నేనే ధ్యానం చేస్తున్నాడు అంటున్నారు, రకరకాల మూలు వస్తున్నాయి కదా. అలా కొన్ని సంవత్సరాలు గడిచింది. చాలా మంచి ప్రొఫెసర్ అయినా, చాలా బాగా మాట్లాడుతున్నారు ఆయన. వన్ డే అయిపోయింది, రాలేదు కాలేజీకి, సీనియర్స్ రాలేదు. సెకండ్ డే అయిపోయింది, రాలేదు. రాబోయేటప్పుడు స్టూడెంట్స్ డౌట్ వచ్చి స్టూడెంట్స్ అయితే ప్రొఫెసర్ రాలేదని చెప్పి వచ్చి చూస్తే తలుపు గడ్డ పెట్టారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వచ్చారు, తప్పు కనబడ్డారు, చూశారు. పద్మాసనంలో ఆయన ఆ సోఫాలో కూర్చొని ఉన్నాడు. ప్రాణం లేదు, ప్రాణం లేదా ఉందో తెలియదు. సోఫాలో సజీవంగా కూర్చొని ఉన్నాడు. బాగా చూస్తేనేమో కనిపించాడేమో విడుదల తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. చివరికి ఇండియాలో ఉన్న ఒక గురువు గారికి ఒక అధికారికి వాళ్ళ శిష్యుడికి ఫోన్ చేశారు. అని చెప్పారు, ఏం చేయలేప్పుడు వాళ్ళ జన్మంతా శరీరంలో నుంచి సూక్ష్మ శరీరాన్ని ఎట్లా బయటకు తీసుకురావాలని సాధన చేసి అటం చేసేవాడు. చేసి రోజు అదే సాధన వాడికి ఆ సాధన చేసిన తర్వాత వాడి శరీరంలో బయటకు వచ్చేసాడు. ఇది కట్టేపోయింది. ఈ పుట్టికి లోపల ఉండే సూక్ష్మ శరీరానికి మన పుట్టి దగ్గర నుంచి ఒక వైట్ కార్డు ఉంటుంది, సిల్వర్ కార్డు అంటారు. అది ఉన్న సేపేసి కానీ రావాలి. అది కట్ అయిపోయింది అనుకోండి, ఆయనకు రాలేదు. రప్పించాలని ఎవరో సత్తులు ఎవరో రప్పించాలని వాళ్ళెవరో పడుకొచ్చి నాన్న బాధపడాలని పడాలి. ఇది కట్ అయితే నాకు రాలేదు, ప్రాణం పోతాడు రాలేదు. తర్వాత తీసుకెళ్ళి తల పెడతారు. ఆ చాలా వేడి చూపండి, అదే తల ఆయనకు అదే జరిగింది. సరే ఇండియా పట్టుకొచ్చారు, మొత్తం మీద తల పెట్టారు. ఆ గురుగారు ఏమన్నారంటే వాడు ఏడుస్తున్నాడు, గోవలు కూర్చున్నాడు, చూద్దాం ఇది చేయించలేదు, అది చేద్దాం పర్లేదు, అది ఎంతకాలం ఉందో అంతకాలం. ఎందుకు చెప్తాను మీకు కదంటే, మాస్టర్ శరీరంలో ఉన్నప్పుడు శ్రీదేవి గారు ఆ శిష్యులందరికీ ఆయన సూక్ష్మజ్ఞానాలన్నింటితో ఆయన చేయించి వాళ్ళని పంపించి అక్కడి నుంచి వాళ్ళ లోకాలకు వెళ్ళి ఆ గ్రహాలకు వెళ్ళి వాళ్ళు చెప్పిన పురుషాలు రాసుకుని మళ్ళా వాళ్ళని వెనక్కి రప్పించేశారు. మన కాలంలో జరిగింది అనుకున్నాం. ఒకవేళ ఎవరో ఏదో ఒక ఆయన అడుగులు అడుగుతున్నారు, సార్ ఇప్పుడు కూడా అనుభవాలు జరుగుతాయి అలాగే జరుగుతాయి. ఆ స్కాట్లాండ్ వెళ్ళాక చచ్చి అనుకుంటాం. ఇప్పుడు దాన్ని వెనక్కి పట్టుకొచ్చేవాళ్ళు వాళ్ళు వెనక్కి ఎవరు పట్టుకొస్తాడు, వాళ్ళు పట్టాలి. కాబట్టి అలాంటి కోరికలతో యోగం చేయకూడదు. అది యోగానికి పరమావధి కూడా కాదు. ఆయన కారణం రక్షణ తీయించుకోవాలైనా ఆయన కావాల్సిన యోగానికి ఎలాంటి యోగాలు ఇప్పుడు ఎలాంటి యోగశక్తిని భూమి మీదకి రప్పించాలనుకున్నారో దానికి అడ్డంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడ అడ్డు తొలగించుకోవాలో, ఎక్కడ ఏం చేయాలో, కర్మబంధాల కారణం ఏంటో, యోగ ప్రతిబంధకాలు ఏంటో, ఎందుకు మనిషికి పూర్ణత్వం సాధించుకోలేకపోతున్నాడో, ఎందుకు శరీరం స్థిరమైపోతుందో, ఎందుకు వ్యాధులు వస్తున్నాయో, ఎందుకు బాధలు వస్తున్నాయో, ఎన్నిటికీ మూలం అక్కడుంది అని చెప్పి ఆయన ఏ మూలంలో కాకుండా ఆ మూలంలో వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అక్కడికి ఆయన శిష్యులు శరీరాలతో సూక్ష్మలోకాల్లో పంపించి ఆయన సాధన చేయించి ఆయన వెనక్కి తీసుకొచ్చేశారు. తర్వాత అదే ఆఫ్ చేసింది. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. నేను చదవాలన్న పరంగా చాలా వరకు చేసుకోవాలి. నేను ఇంకా కొంత మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన పని తర్వాత మీరందరూ ప్రేయర్ చేసి కంటిన్యూ చేయండి అని చెప్పారు తప్ప ప్రోగ్రామ్ ఆయనకి ఇవ్వలేదు. ఆయన శరీరం వదిలిపెట్టడంతో పాటుగా ఆ శిష్యులు కూడా అది కట్ చేసేసారు. వాళ్ళు చాలా ఉన్నారు ఆశా శరీరం వదిలిపెట్టిన తర్వాత, కానీ వాళ్ళ దగ్గర శక్తులు లేవు. అది డేంజర్ కదా. పైదాకా వెళ్ళిపోయిందంటే తిరిగి రాలేకపోతే అక్కడే గింజలు కొడుతూ ఉంటే చంద్రమంలో వెళ్ళారనుకోండి, ఆ డామర్ కింద పడ్డాడు. అక్కడ ఎక్కడికి వస్తాడు, భూమి మీద వస్తాడా, అక్కడ తిరుగుతూ ఉంటాడు స్పేస్లో. రాలే కదా, చంద్రమంలాగా వెళ్ళి అక్కడ పడితే తిరుగుతూ ఉంటాడు కదా. అలాగే శరీరం సూక్ష్మ శరీరం బయటకు వెళ్ళిపోతే వెనక్కి రాగలగా. వీళ్ళు కూడా చాలా మందికి అనుభవాలు ఉంటే ఉండొచ్చు. మామూలు వచ్చే వాళ్ళు ఎవరికి అనుభవం లేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాడు
చెప్తే ఏమవుతున్నాడు ఎట్లా వాళ్ళు చెప్తున్నాడు వెళ్ళొచ్చాము తలుపు కొట్టాము ఎడదిద్దాం ఉన్నాము రాలేదు ఇంకా డబ్బా బాగుతున్నారు అమ్మ డబ్బులు షాక్ లాగా కొట్టి సరే దబ్బని ధనేసి పడాల్సి వచ్చింది అప్పుడు దబ్బని పడినంత ఎమర్జెన్సీలో వస్తే ధనేసి పడినట్టుగా అనిపిస్తుంది జట్లా అనిపిస్తుంది అప్పుడే తల చెప్తుంది అప్పుడే నీరసం వస్తుంది అప్పుడే గడ్డి అని చాలా కష్టం ఇది చెప్తున్నాడు వాడు అయితే చెప్తుంటా వెళ్తే దూరంగా వెళ్ళకపోకండి ఇంటి చుట్టూ వెళ్ళండి మరి పరిచయం ఏదైనా దూరంగా వెళ్ళి రాకపోతే పోతాం లేకపోతే అని చెప్తూ ఉంటాను అందువల్ల ఇప్పుడు ఎవరైనా రాష్ట్రాలు ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మనం ప్రేర్ చేస్తే మాకు కూడా అవకాశం ఉంటాయి అది నాకే గ్యారెంటీ లేదు రాష్ట్రాలు గ్యారెంటీ అనుకోలేదు రాష్ట్రాలు గ్యారెంటీ ఏమి ఇచ్చారో అది చదివిపిస్తాను నేను రాష్ట్రాలకు గ్యారెంటీ ఇచ్చారు ఎవరైతే ప్రేరణ చేసుకుంటారు అనంతమైన ప్రాణశక్తిని పొందే ఏర్పాటు అనంతమైన శక్తి ఏంటి ప్రాణ అనంతమైన ప్రాణశక్తిని పొందే ఏర్పాటు ఎక్కడ చేస్తుంది ప్రాణశక్తి గంగావతారం అన్నమాట పై నుంచి కిందకు వచ్చి క్రమంగా సహస్రాల నుంచి కిందకు వచ్చి అన్నింటినీ కూడా పవిత్రీకరణ చేస్తూ మీకు భగీరథుడి కళ గుర్తుందా మీకు అర్థంగా ఆ గంగని భూమికి భగీరథుడి తపస్సు భూమికి రప్పిస్తాడు కదా ఎందుకు రప్పిస్తాడు సగర పుత్రులు అందరూ చచ్చిపోయి పూర్తి అయిపోతారు ఆ పూర్తి నుంచి గంగ ప్రారంభం వెళ్తే కానీ వాళ్ళు మళ్ళా జన్మ రాదాడు మళ్ళీ పునర్జీవితం కాదు వాడు అట్లాగా మనలో కూడా ఆ గంగా ప్రవాహం లోపలికి దిగితే ఏ ప్రజలైతే అపరిపూర్ణంగా ఉన్నాయో నిద్రాణంగా ఉన్నాయో మత్తుగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అనంత ప్రాణశక్తి చేత మళ్ళీ అవన్నీ కూడా పనిచేయడం పొందాయి మానవుడికి ఒక పూర్ణ స్థితిని ఇస్తుంది అని మాస్టర్ సిద్ధాంతం రెండవది అది జాగ్రత్త అవస్థలోనే అంటే ఏంటి ధ్యానంలో లేకపోతే మెరుపులేని స్థితిలో సమాధి స్థితిలో నిద్రలో కళలో కాదు ఎట్లా నేను కూర్చుని లెక్చర్ ఇస్తుంటే అట్లా మీరు కూర్చుని లెక్చర్ పెట్టుకున్నప్పుడు అట్లా మీరు అలా ఉంటున్నాం కానీ ఆ కళ ప్రభావం అనేది మీలో కలుగుతున్నట్టుగా మీకు అనుభవం కాదు అది జాగ్రత్త అవసరం ఏంటంటే అక్కడ కలుగుతుంది చెప్తున్నాను మాస్టర్ గారు ఈ శరీరంలోనే ఇది నాశనం కానప్పుడే మనం ఏమనుకుంటాం శరీరం వదిలిపెట్టిన తర్వాత అనుకుంటాం కదా శరీరం వదిలిపెట్టినాక ఏమి రాదు అసలు పుణ్యం వచ్చినా పాపం వచ్చినా మోక్షం వచ్చినా సాధన చేసినా ఏది చేసినా కూడా ఎప్పుడు శరీరంలో ఉన్నప్పుడే శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చిన లోపల ఏమీ జరగదు ఎన్ని అప్పులు ఉన్నాయో ఎన్ని ఆస్తున్నాయో అవి తరగవు కరగవు కాబట్టి శరీరం రాకపోవడానికి ముందే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని సాధన పూర్తి చేసుకోవాలి. తర్వాత సశరీరులుగా కానీ వేరే రూపంలో కానీ బుధజీవులను పిలిపించాలి. అది ఆయన చేశారు. శరీరంతో కానీ ఇలా శరీరం వదిలిపెట్టేటువంటి వాళ్ళతో వాళ్ళు వచ్చి గొడవ పెడితే ఒకసారి బతికెందుకు వేశారు అంటే అట్లా బతికి చూపించారు. బతికి చూపించి మరి అట్లా బతికి చూపించకూడదురా ఇలా బతికి ఒకసారి చూపించాను అది కరెక్ట్ కాదు అది కానీ చూపించాను అని చెప్పి తర్వాత కొంతకాలం పోయినాక శరీరం వదిలిపెట్టినప్పుడు మళ్ళీ అడగపోవాలి నన్ను బతికించమని మళ్ళీ కుదిరేకాం కదని చెప్పారు. మాస్టర్ గారి కొడుకు ఇప్పుడున్న అవకాశం ఉన్నప్పుడు అదొక సపరేట్ పెద్ద సబ్జెక్ట్. మాస్టర్ గారికి చదువు అనే కొడుకు పుడతాడు. దత్తాత్రేయ మహర్షిని వినే ఉంటారు కదా. దత్తాత్రేయ మహర్షిని మాస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుని గ్రహాలకి నక్షత్రాలకి సంబంధం లేకుండా గ్రహ నక్షత్రాలు రాసులు తాలూకు ప్రభావం పడకుండా అది చాలా స్పెషల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఆయన్ని తన భార్య గర్భంలో ప్రవేశం పెడతాడు దత్తాత్రేయ మహర్షి. నవాత్రేయ ఋషి అంటారు ఆయన. ఆ జన్మలో ఆ నవాత్రేయ ఋషి దత్తాత్రేయ మహర్షి ఆయన ప్రవేశపెడతారు. అదొక పెద్ద ఎక్స్పెరిమెంట్. ఆ అబ్బాయికి మాస్టర్ గారు చాలా మాటలు శరీరం అబ్బాయి వదిలిపెడితే 2.5 years బతికాడు. అబ్బాయి 2.5 years బతికాడు. ఆ 2.5 yearsలో ఆ అబ్బాయి
మాస్టర్ శ్రీ గారికి ఎంత యోగం చెప్పాడు. ఇది కొడుకు తండ్రికి చెప్పడం. 2.5 years వయసులో కొడుకు తండ్రికి ఎంత యోగాన్ని బోధించాడో ఆ లోకాల గురించి వాటి మీద ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చింది. ఎన్నో మాటలు ఆయన సరిగ్గా వదిలిపెడితే అన్ని మాటలు మాస్టర్ శ్రీ గారు మళ్ళీ ఆయన బతికించి నాన్న రారా నీకు కొంత మంచి సరిపోరా అని చెప్పి అట్లా కొంతకాలం అయిన తర్వాత ఆయన చెప్పేశాడు చివరికి, నాన్న నేను ఒంట్లో వెళ్ళిపోతానుక దాన్ని తెరవబోక మళ్ళా అమ్మ నువ్వే ఊరుకు పెట్టుకో, ఏడుస్తుంది ఊరుకు పెట్టుకో అని చెప్పి క్లియర్ కాలేదు. కొడుకు తండ్రికి ఉపదేశం చేసిన సంఘటనలు ఎప్పుడో మీరు విన్నారా, చూసారా, ఎప్పుడైనా విన్నారా, కథలో పురాణంలో విన్నారా? ఎవరు ఎవరు సుమహర్షి. ఓకే, సుమహర్షి వ్యాసుడు చెప్పారు. ఓకే, అదే సుమహర్షి వ్యాసుడికి ఇలాంటి అదే కరెక్ట్. ఎందుకన్నా మంచి చెప్తారు. ఓంకారాన్ని సుబ్రహ్మణ్య స్వామి శివుడికి ఉపదేశం చేస్తారు. ఓంకార నాదాన్ని సుబ్రహ్మణ్య స్వామి శివుడికి ఉపదేశం చేస్తారు. ఆ క్షేత్రం మనకి కుంభకోణం అంటే శ్రీదేవి గారి ఊరు కదా, ఆ కుంభకోణం దగ్గర స్వామి మలై ఉంటుంది. స్వామి మలై అదేనా, స్వామి మలై. అక్కడ ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామిని తన తండ్రి ఈశ్వరుడికి ఉపదేశం చేస్తారు. ఇవి ఈ సంఘటనలు మనకి అనేక వేల సంవత్సరాలుగా వస్తున్నాయి, కొత్తవి కాదు. ఆ చెప్పడం కోసం ఎందుకు చెప్పారు? తండ్రి ఏంటి, కొడుకు ఏంటి, తండ్రి కొడుకు కూడా జీవుడే కదా. ఆయన మాకు కూడా ఏవో రావచ్చు కదా, కుటుంబాలు రావచ్చు కదా. అందువల్ల ఆ సాంప్రదాయం ఉంది. అందువల్ల చెప్తారు మాస్టర్ గారు, సశరీరులుగా కానీ వేరే రూపంలో కానీ బుద్ధిలోకి పిలిపిస్తారు. అదే శ్రీకృష్ణుడు చేశాడు, అదే మాస్టర్ గారు కూడా చేశారు. పూర్ణ జాగ్రత్తావస్థలో పూర్ణత్వ స్థితి పొందుతాడు. ఇలా ఉంటే పూర్ణ జాగ్రత్తావస్థ అంటే మనం మెలుగుగా ఉంటాం. దీంట్లో పూర్ణత్వ స్థితి పొందుట ఇది ఇప్పటికీ పూర్తి కాలేదు. మాస్టర్ ఏం చెప్పారు, శరీరం వదిలిపెట్టే ముందు నేను కొంతవరకు చేయగలిగాను, ఇంకా చేయవలసింది చాలా ఉంది. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చేయగలిగినాక నేను చేస్తాను, మీరు కూడా మేము ప్రయత్నం చేయండి అని చెప్పారు. పూర్ణత్వం అంటే అర్థం ఏంటంటే మాస్టర్ గారు దాని భాషలో ఈ శరీరానికి పూర్ణత్వం రావాలి, ఈ కుండలిని శక్తికి పూర్ణత్వం రావాలి, కుండలిని పైకి కాదు పెట్టాలి, కుండలిని శక్తికి పూర్ణత్వం రావాలి, శరీరానికి పూర్ణత్వం రావాలి. కర్మక్షయం అనేటటువంటిది అనేక జన్మ కర్మక్షయం అనేటువంటిది పూర్తిగా ఈ శరీర దానికి పోవాలి. ఈ శరీరంలో ఉంటుండగానే ఆ పూర్ణ ప్రతిని, పరమాత్మ ప్రతిని తనలోకి దించుకుని మెలుగుగా స్థితిలో అది తాను అనేటటువంటి భావనను కలిగి ఉండాలి, అదిగా జీవించాలి. అది ఇప్పటికీ మానవ జాతికి రాలేదు. ఆయనే చెప్పారు విషయం, నేను కొంతవరకు చేయగలిగాను, ఇంకా నా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, మీరు కూడా చేయండి, కానీ చాలా వరకు నేను చేశాను, మీరు అంతా చేయగలిగారు కానీ నేను ప్రేర్ చేసుకుంటే చాలా మీ జీవితానికి సరిపోతాయని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. మొదటిగా మేము అనే దానికి వచ్చాము. ఇది మాస్టర్ గారి ఒక ప్రాబ్లమ్స్. సో అందువల్ల ఇవాళ నేను మీకు చెప్పిన వాటిలో సమప్ చేస్తే శ్రీవేగం యోగానికి ఉన్నటువంటి దీని నూతన యోగము సత్యయోగం అనేది పేరు లేదు. సత్యయోగము అని ఒక పేరు, మొట్టమొదటి పేరు ఇదే. నూతన యోగాలు కూడా అన్నారు. సమప్ చేస్తాను, ఈ 5 సెకండ్లు సమప్ చేస్తాను. మొట్టమొదటి ఏంటంటే మిగతా రాజయోగానికి ఆయన మాస్టర్ బయట చెప్పారు. రాజయోగం, తారక రాజయోగం, గుప్తరహిత తారక రాజయోగం, 3 డైమెన్షన్స్ ఉంటాయి. రాజయోగం ఎలా ఉంటారు, తారక రాజయోగం ఎలా ఉంటారు, గుప్తరహిత తారక రాజయోగం ఎలా ఉంటారు, 3 డైమెన్షన్స్. ఆయన చెప్పిన మొట్టమొదటి డైమెన్షన్ ఏంటంటే
అది పూర్ణమే మొట్టమొదటిది. అది క్రమంగా సృష్టిలోకి దిగొచ్చిన తర్వాత అట్లాగా ఒక స్థాయి దిగొచ్చినప్పటికీ అది ఖండఖండాలుగా అపరిపూర్ణంగా అసంపూర్ణంగా అయిపోయింది. మళ్ళా ఈ అపరిపూర్ణంగా అసంపూర్ణంగా తీసుకెళ్ళి దాంతో మళ్ళా సాధనంగా మొదలుపెట్టి దాన్ని ఎలా ముఖంలో తీసుకెళ్ళి ఎక్కడో ఆఫ్ చేసి అక్కడ ఆగిపోవడం కాకుండా ఆ పూర్ణ ప్రజ్ఞనే అక్కడి నుంచి ఆరిజిన్ మూలం నుంచి ఆ పూర్ణ ప్రజ్ఞనే మనలోనికి తెచ్చుకొని ఈ శరీరానికి సూక్ష్మ శరీరానికి ఈ చక్రాలకి ముఖ్యంగా మూలాధారానికి ముఖ్యంగా కుండలికి పరిపూర్ణ ప్రజ్ఞ కలిగించడమే ఈ యోగం తాలూకు పరిపూర్ణ ఉద్దేశం అని ఆయన చెప్పారు. ఇది మొట్టమొదటి బేసిక్ డిఫరెన్స్. రెండో డిఫరెన్స్ ఏంటంటే ఈ యోగం అంతా కూడా నాదంతో కూడినటువంటిది, సౌండ్ వైబ్రేషన్తో కూడినటువంటి. ఓం అనే నాదంలో నుంచే సృష్టి మొత్తం అయితే ఎలాగైతే పుడుతుందో, సృష్టి అంతా ఎలా పుడుతుంది? మొట్టమొదట నాద బ్రహ్మ, ఆ నాద బ్రహ్మలో నుంచి సృష్టి అంతా, నాదంలో నుంచి సృష్టి అంతా వచ్చి అట్లా వచ్చి ఇలాగా స్థూల కక్షగా వస్తుంది. అది మనకి నాదోపాసన చెబుతుంది. ప్రతి అక్షరానికి ప్రతి పదానికి ఒక మంత్ర శబ్దం ఉంది కాబట్టి ఈ ప్రేయర్లో ఈ సివి అనేటువంటి 3 అక్షరాల్లో కూడా 3 మంత్రాలుగా మీకు పనిచేసి మీ శరీరం లోపల కొన్ని స్పందనలు కలిగిస్తాయి. ఆ స్పందనల వల్ల మీ శరీర రుగ్మతలు, శరీరంలో ఉండేటటువంటి దోషాలు పోవడం కాకుండా సూక్ష్మ శరీరం బలపడ్డ ఉంటే కూడా కాకుండా ఆ తరంగాల ప్రభావంతో క్రమంగా ఆ ఊర్ధ లోపల ఉండేటటువంటి ఆ ప్రజ్ఞతో పడంత ప్రాణశక్తి మీలో దిగొచ్చు సుమా, దానికి ఈ సౌండ్ వైబ్రేషన్స్ కారణం సుమా అని చెప్పారు. ఇంకొకటి చెప్పాలి, చెప్తే మళ్ళా నేను అడుగుతారేమో భయం. ఆయన రోజులు ఆయన ఏం చేశారంటే ఆయన రోజుల్లో ఈ ప్రేయర్ ఇవ్వడమే కాకుండా కోర్సెస్ అని ఇచ్చారు. కొన్ని వేల కోర్సులు ఇచ్చారు. ప్లానటరీ కోర్స్, బ్రీతింగ్ కోర్స్, మెర్చరీ కోర్స్, సాటర్న్ కోర్స్, సూత్ర కోర్స్ లాగా ఎన్నో కోర్సెస్ ఇచ్చారు. అన్నీ ఇంగ్లీష్ పాసేజ్లే. కొన్ని వర్డ్స్ ఉంటాయి, కొన్ని సెంటెన్స్లు ఉంటాయి, అన్నీ ఇంగ్లీష్ పాసేజ్. వాడికి అర్థాలు మనం చెప్పుకోలేదు, అర్థాలు చెప్పుకునే విధంగా ఉండవు. ఆయన రోజుల్లో ఏ గ్రామంతో అయితే ఆయన ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకున్నారో దానికి సంబంధించిన ఒక కోర్స్ అంతా ఆయనకి వచ్చేది. అదంతా ఇచ్చి శిష్యుల చేత ఒక 40 days సర్జరీ చేయించేవారు. అది ఆ సౌండ్ అటర్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఒక రకాలైనటువంటి వైబ్రేషన్స్తో అవన్నీ కూడా కలిగి వాళ్ళ సూక్ష్మ బయటకు ఇట్లా చాలా జరుగుతుంది. ఎన్నో కొన్ని వేల అనుభవాలు వాళ్ళ పుస్తకాల్లో రాసి ఉన్నాయి. అలా ఎన్నో కోర్సులు చేయించారు ఆయన రోజులు. ఆయన తర్వాత ఆయన శిష్యులు ఎవరో మా సంఘం గారు ఆయన కూడా కోర్సెస్ చేయించారు చాలా సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు తాలూకు మార్గంలో ఎవరైతే వెళ్తారో వాళ్ళు ఆ కోర్సెస్ చేస్తూ ఉంటారు. మాస్టర్ గారి తాలూకు శిష్యుల్లో మా సంఘం గారి మాస్టర్కి దీంట్లో ప్రభావ శాస్త్రి గారిని ఆయన పేరు వినే ఉంటారు. చాలా గొప్ప శిష్యుడు మాస్టర్ గారికి. ఆయన ఏం చేశారంటే ఈ కోర్సెస్ మనం పోవద్దు, మాస్టర్ గారు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకుని ఇప్పుడు స్పెషల్ పవర్స్ శిష్యులు కావాలనుకుని స్పెషల్ పర్పస్ కోసం ఆ కోర్సెస్ అయితే పెట్టారు. కాబట్టి వాళ్ళందరూ చేసుకున్నారు. ఇప్పుడు మాస్టర్ గారు లేరు కాబట్టి సర్వ ప్రయోజనాలకి ప్రేయర్ ఒకటి చాలు. అది అని చెప్పారు నా శ్రీకే గారు, అదే చెప్పారు. సర్వ ప్రయోజనములకు ప్రేయర్ ఒకటి చాలు అని పెట్టుకుని విద్యుత్ ప్రభావ శాస్త్రి గారు కానీ ఈకే గారు కానీ వాళ్ళు ఏం చేశారంటే ప్రేయర్కి మాత్రం ప్రధానంగా పెట్టారు. ఈ ప్రేయర్లో అయినా ఆ కోర్సెస్లో అయినా పనిచేసేది సౌండ్ వైబ్రేషన్, మంత్రయోగ సాధన. అందుకే ఏం చెప్పారంటే మాస్టర్ శ్రీదేవి గారు ఎవరైతే ఈ కోర్సెస్ చేస్తున్నారో
మీరు బీజాక్షరాలు చదవచ్చు అని గాయత్రి చేసుకోండి, ఓంకారం చేసుకోండి, గాయత్రి చేసుకోండి, కానీ బీజాక్షరాలు చదవద్దు. ఎందుకంటే ఈ రోజు కూడా డైమెన్షన్స్ మారిపోతాయి అని చెప్తారు. ఇది సివి గారి దాంట్లో రెండో డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఏం తెలుసా? ఫీలింగ్స్. మాస్టర్ గారు మార్గంలో ఎవరైతే ఈ ప్రేయర్స్ చేస్తుంది, ఈ ప్రేయర్ ఎవరికైతే చూడ్ అవుతుందో ఆ చూడైన అయిన వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళతో పాటుగా ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి తెలియకుండా ఫీలింగ్ జరుగుతుంది. ఇది చాలా సామాన్యమైన అనుభవం, చాలా ప్రత్యక్ష అనుభవాలు ఉండి చాలా సామాన్యమైన అనుభవం. మాస్టర్ గారి ప్రేయర్లో 3 సంవత్సరాలు మాస్టర్ గారు ప్రేయర్ చేస్తున్నాం, ఎవరిని కథించినా వాళ్ళ దీని గురించే మాట్లాడతారు. ఇవి హీలింగ్స్ అని ఏమైనా ఇది రేకి హీలింగ్, ప్రాణిక్ హీలింగ్, మ్యాగ్నిఫైడ్ హీలింగ్, మెలికించడానికి హీలింగ్, చాలా హీలింగ్ మెథడ్స్ ఉన్నాయి. నేను చాలా చేశాను సరదాగా, చూస్తే అలా ఉంటుంది. దానికి తేడా చూద్దాం, నేను అదే ప్రాక్టీస్ చేయను, కానీ నాకు తెలుసు వాటి గురించి. చాలా ప్రాణిక్ హీలింగ్లో కాకుండా మిగతా హీలింగ్స్లో నాకు మాస్టర్ డిగ్రీ కూడా మాస్టర్ డిగ్రీ వెళ్ళాలి, కానీ అట్లా ఉపయోగించలేదు. అన్నిటికంటే పైన పొందలేదు కదా, అన్నిటికంటే పైన పొందకుంటే మన వైద్యం ఉపయోగించాలి. ఈ ప్రేయర్ చేసుకునేటప్పుడు అత్యద్భుతమైనటువంటి ఎనర్జీ పుడుతుంది. నిత్యం పుడుతుంది, అనంత ప్రార్థనకి మనలో దిగి వస్తుంది. కాబట్టి అది మనలో ఆగిపోతుంది, ఆ పక్క వెళ్తుంది కదా, ప్రవహిస్తూనే ఉంటుంది కదా, అది ఆగిపోతుంది. మనతో ఆగిపోతే మొదలు రాదు. ఎవడన్నా ఆపేద్దామని అనుకున్నాడు వాళ్ళకి ఆలోచించి రాదు. మనం ఈ ప్రేయర్, ఈ ధ్యానం మన కుటుంబాలకు ఉపయోగించుకుందాం, లేదా ఫ్రెండ్స్కి ఉపయోగించుకుందాం అనే భావన వస్తే వాళ్ళకి దిగి రాదు. అనంతం కదా, మన బుద్ధి కూడా అనంతంగా అఖండంగా పనిచేయాలి. ఇది హీలింగ్ అనేది వస్తుంది. 4వ వచ్చింది, చదువుకున్నా చదువుకోలేకపోయినా, డిగ్రీలు ఉన్నా డిగ్రీ లేకపోయినా, ఏ లేకపోయినా కూడా ఎవరైతే ఈ ప్రేయర్ చేస్తారో వాళ్ళ బుద్ధి వికసిస్తుంది. మనస్సు కాదు, మనస్సు లేదు, బుద్ధి లేదు. బుద్ధి మనస్సు కదా కాదు. అక్కడి నుంచే జ్ఞానం, అక్కడే గాయత్రి ఉంటుంది. బుద్ధి అంటే గాయత్రిలో ఉంటుంది, మనస్సు గాయత్రిలో ఉంటుంది. బుద్ధి వికసిస్తుంది, అప్రయత్నంగా వికసిస్తుంది. 5వది చాలా పెద్దది, అక్కడ ఆపేస్తారు. ఊరిపించుకుంటారు కదా, ఏదో చూపి చాటేయడం, ఇది అది చెప్పి ఆపేస్తారు. ఈ భాగం చూసారా, ఇది అంతే కదా. బొట్లు, నామాలు, క్లాసులు అది ఇక్కడే పడతాం, నేను పడ్డా కదా. ఇది చాలా, ఈ కాలభాగం అంటాం కదా, ఇది చాలా పవర్ఫుల్. అంతే రోజు వీలైనా మొహం కట్టుకుంటూ ఉండాలి, కాలు చేసుకుంటే కట్టుకోవాలి. పాదాలు అర్జెంట్ కడుతూ ఉండాలి వీలైన సార్లు. ఎప్పుడు కింద వచ్చినా ఏదైనా రాగానే అరికాలు కడగాలి, అర్జెంట్ కడగాలి, మొహం కూడా కడగాలి, మళ్ళీ బొట్టు కూడా పెట్టుకోవాలి. రాత్రి అయిపోయింది కదా అనుకోవద్దు, మొహం కట్ట బొట్టు కూడా పెడుతూ ఉండాలి. ఇంకా చాలా ఎవరు రాశారు. ఈ భూమధ్యానికి ఈ భూమధ్య నుంచి ఏదైనా పొడిచేవాడు, పొడవద్దు, పొడిచేవాడు. ఈ ఫోటో రామసాగర్ ఫోటో అది, అవునా? ఓకే, ఆయన మర్చిపోండి కాదు సార్. ఈ ఫోటో వల్ల కదా ఆయన చెప్పిన ఫోటో ఇది కాదు, అది పొరపాటు. అప్పుడు ఆయన గుర్తుకొని చెప్పాడు, లాగేసినప్పుడు చెప్పాడు ఇది చెప్పింది అది కాదు, దయచేసి అదైతే మాత్రం అది కాదు, పొరపాటు పడకండి. ఇక ఫోటో కాదు, అది ఊహతో ఫోటో. ఇక్కడి నుంచి మీరు ఒక కాంతి రేఖని ఇట్లా తీసుకెళ్ళాలి, లోతుగా తీసుకెళ్ళాలి. ఆర్జెంట్ ఇక్కడ మాడు అంటాం కదా, అంతే కదా, చిన్నప్పుడు అదే కదా, మన మాడు కూడుకోవచ్చు. ఎలా కదా, చిన్నపిల్లలకి మెత్తగా ఉంటుంది, అది కూడుకోకపోతే చాలా గౌరవాలు చేస్తుంది, తర్వాత టెంక కడుతుంది, అప్పుడు నుంచి బుద్ధంతా పోతుంది. ఎప్పుడైతే టెంకులాగా ఏందో అప్పుడే అన్ని దుర్బుద్ధులు అన్నీ వస్తాయి.
అసలు ఇది సీల్ అయిపోతుంది. పైన లోపల ఇక్కడ లోపల ముద్ర ఉంటాయి, సీల్ అయిపోతుంది, పెంకటేస్తుంది. ఇక్కడి నుంచి ఒక లైన్ పంపించారు, ఇక్కడికి ఒక లైన్ అయింది కదా, అక్కడి నుంచి ఒక లైన్ వచ్చింది కదా. ఒకటి వెర్టికల్గా హార్జెంటల్గా ఊహించుకుంటే రెండు ఎక్కడ మధ్యలో మీట్ అవుతాయి కదా, అవుతాయి కదా. మీరు సూర్యుడికి ఊహించుకోండి అంతే. నేను మీకేమి ఎవరు ప్రక్రియ చెప్పట్లేదు, నేను పొరపాటు కూడా చెప్పలేదు, చెప్పుకుంటా అంతే. ప్రక్రియ లేకపోతే నేను చెప్పండి, నేను చెప్పినప్పుడు అది చాలా డేంజరస్ అనే సరే కూడా. ఇలాగా ఊహించుకుంటే ఇలాగ వస్తుంది కదా, 90 degrees యాంగిల్ వస్తుంది. ఇలాగ వచ్చిన చోట ఆ పైన ఒకటి కింద ఒకటి రెండు గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల పేర్లు మీకు తెలుస్తాయి, పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్. డాక్టర్ తెలుస్తాయి బాగా, అవి డాక్టర్ గ్రంథులు తెలుస్తాయి. స్పిరిచువల్ యాక్టివిటీ వాళ్ళు తెలియదు. ఈ పిట్యూటరీ గ్లాండ్లోనే మొత్తం సాధన తాలూకు టోటల్ హిస్టరీ అంతా ఉంటుంది. క్రియేషన్ అయిపోతే మొట్టమొదట్లోనే ఆ పిట్యూటరీ గ్లాండ్ అక్కడ ఉండి అక్కడి నుంచి వచ్చి అట్లా 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 వచ్చి మళ్ళా కూడా కూర్చుంటుంది పిట్యూటరీ గ్లాండ్. ఇంకా ఇంగ్లీష్లో ఒక ఇది, యాజ్ ఇట్ ఈజ్ అబౌవ్ సో ఇట్ ఈస్ బిలో, యాజ్ ఇట్ ఈస్ వితౌట్ సో ఇట్ ఈస్ వితిన్, యాజ్ ఇట్ ఈస్ గ్రేట్ సో ఇట్ ఈస్ స్మాల్. అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది. అండాండ పిండాండ సమన్వయం అని అంటారు, పెద్ద పదం. మాస్టర్ ఏం చెప్పారండి, మొట్టమొదటి పిట్యూటరీ నుంచి పిట్యూటరీలో క్రియేషన్ స్టార్ట్ అవుతుందా, ఇక్కడ ఉంది, ఏదో కూడా ఉంది. అది ఏదైతే తప్ప దానికి మిగతా వాటికి సంబంధం ఏర్పడితే తప్ప ఆ లైట్ ఫ్లో ఉంటుంది కదా, దానికి ఒక ఛానల్ కావాలి. ఆ లైట్ ఫ్లో అవ్వాలన్నా ప్లేటియా ప్రొడక్ట్ ఫ్లో అవ్వాలన్నా ఆ ఛానల్ కావాలి కదా. ఆ ఛానల్ ఒక బ్రిడ్జ్ కావాలి. దానికి అని ఏమన్నారు ఆయన పరిపాలనలో, ది హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అన్నారు. ది హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అన్నారు. అంటే ఏంటి, ఆ పిట్యూటరీ దగ్గర నుంచి ఒక బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. అందులో నుంచి ఆ వెలుగు అనేటటువంటి ఆ ప్లేటి ఆఫ్ ప్రాణ అనంత ప్రాణశక్తి అనేటటువంటి క్రమంగా వచ్చి ఈ శరీరానికి మొత్తానికి ఎక్కడ దాకా కాలి బట్టలు లేని వరకు చుట్టూ లేని వరకు చెప్తారేట. మాస్టర్ చెప్తారు, మీరందరూ మూలాధారంగా ఆలోచిస్తారేట, ఈ కింద భాగాన్ని ఇది కావాలి. ఎంతసేపటికి మూలాధారం దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలంటే వీటి సంగతి ఏంటి నాకు మనమే తెలిసింది. ఇంపార్టెంట్ అంటే జబ్ చేసిన తర్వాత అప్పుడు దాకా నాకు తెలియదు ఇవన్నీ ఇంపార్టెంట్. అప్పుడు వేసారు క్వశ్చన్ 1890లో 1910లో వేశారు. అరే ఎంతసేపు యోగంలో మూలాధారం అంటారు. ఈ మూలాధారం కిందకి లేవా, కాళ్ళు లేవా, మోకాళ్ళు లేవా, బొట్టల వేల నుంచి ఎంత ప్రాణశక్తి వస్తుందో మీకు తెలుసా? అదే తెలియదు. ఈ రెండు బొట్టల వేల నుంచి అక్కడి నుంచి నాడు ఎలా వచ్చి ఎంత వెళ్తుందో మీకు తెలుసా? వాటిని ఇంప్రూవ్ చేస్తే నీ లోపల నీదే యోగరా అంటే అసలు వాటి గురించి మర్చిపోతారు ఏంటో అంటారు. అందువల్ల మాస్టర్ చెప్తారు, ఈ ప్రేయర్ చేసినట్టు ప్రేయర్ అర్థం చేసినంత మాత్రం చేయాలి. ఏదైతే పిట్యూటరీ గ్లాండ్ ఇంద్రగంధి అంటారు ఉందో అది హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్, అది మేల్కొని ఒక బ్రిడ్జ్ ప్రిపేర్ చేస్తుంది. దాంట్లోంచి ప్రాణశక్తి దగ్గర దిగొస్తుంది. దిస్ ద ప్రామిస్. ఈ పీనియల్ అండ్ పిట్యూటరీ గ్లాండ్స్ మీద సైన్స్ అది. ఇంద్రగంధి, వరుణగంధి, ఇంద్రగ్రహం, వర్ణగ్రహం, ఆ గ్రహాలు ఎలా వచ్చాయో సౌరకుటుంబంలోకి ఉన్న 9 గ్రహాలు కాకుండా 2 గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, అవి వచ్చిన తర్వాత ఇప్పుడు మనుషులు ఎట్లా ఉంటారు, నా జనరేషన్లో మనుషులు ఎట్లా ఆలోచిస్తారు, నా తర్వాత వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అంటే
అంతకన్నా చిన్నపిల్లలు ఇంకా ఎందుకు అంత ఫాస్ట్గా ఉంటున్నారు. ఈ మొత్తానికి కారణం ఏంటి? ఆ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతే చాలా అవుతుంది. చాలా అర్థం వెళ్ళట్లేదు. 5 ప్రామిస్లు మాస్టర్ సిఈ గారు చేశారు. ఒకే వాక్యంలో చెప్పాలి అంటే మాస్టర్ సిఈకి నమస్కారం అని నువ్వు కూర్చుంటే ఏం చేయకుండా ఆ లోపల ఏం జరుగుతుందో దాన్ని గమనించుకుని కూర్చుంటే ఈ రాజు పొద్దున చెప్పినంతా మర్చిపోయి వాడు ఏది చెప్పాడో అసలు సంబంధం లేకుండా ఈ లోపల నేను కూర్చుని ఈ సబ్జెక్ట్తో, ఈ సైన్స్తో, ఈ టెక్నికల్ టర్మ్స్తో దేనితో సంబంధం లేకుండా అనుకోగానే ఠామని వచ్చి కూర్చుని నీ లోపల, నీ బయట, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ సాధనలో, నీ కర్మానుభవంలో, ఇక నీ జన్మ పునర్జన్మలో వచ్చే జన్మ ఎక్కడ తీసుకోవాలి, ఏ తల్లిదండ్రులు పుట్టాలి, ఎట్లాంటి సాధన అక్కడి నుంచి కొనసాగించాలి, ఈ జన్మలో నీ కర్మానుభవం అనేది కర్మక్ష ఎలా జరగాలి, ఈ మొత్తం అంతా బాధ్యతగా వహిస్తాను. సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణుజ భాంత్వా సర్వపాపేభ్యో మోక్ష ఈశ్వర్తో వంశజ అక్కడ దాకా తీసుకెళ్తానని చెప్పి సిఈ గారు చెప్పారు. ఎందుకన్నా టెక్నికల్గా నేను అడిగితే ఉదయం నుంచి నేను చెప్పిందంతా మీరు మర్చిపోయే ప్రమాదాన్ని నా పరిధిలో, నా శ్రేయకాలం యోగంలో నాకు అర్థమైనటువంటి 10%, 15%లో అందులో ఒక 30%, 20%లో నేను చెప్పినా అర్థం చేసుకుని నాకు తిట్టుకోలేదు అన్న ధైర్యం నేను తెచ్చుకుని నేను చెప్పాను. టెక్నికల్గా మాస్టర్ మార్గం చాలా టెక్నికల్గా ఉంటుంది. నిజంగా అవసరం అంటే అవసరం లేదు. తెలుసుకున్నా అనుకుంటే తెలుసుకోవడం నాకు అభ్యంతరం లేదు, కానీ ఇది అవసరం లేదు. ఈ ప్రేయర్ చాలు. ఇక ఇక్కడితో నాలుగు అవపెట్టేసరి నేను క్లోజ్ చేస్తున్నాను. ఎందుకన్నా చెప్తే మళ్ళీ నేను అతుకులా ఉంటుంది. ఒక అతుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే 28 years అయిన తర్వాత అప్పుడు నేను 10,000 పుస్తకాలు చదివేస్తాను. నా సాధనలు, నా ఆశ్రమ జర్నీస్, నా హీలింగ్స్, దేనికోసం అందరూ ముచ్చట్లు పడుతుంటారో ఆ ముచ్చట్లన్నీ నాకు నా 28 years తీరిపోయింది. సో నాకు నో మోర్ ఇంట్రెస్టెడ్. అట్లా నాకు ఇంట్రెస్ట్ లేదు. భోగి కానీ ఏం కాదంటారు కదా, అంచేత నాకు ఆశ్రమ జర్నీస్ అవి ఇవన్నీ అయిపోయింది. అప్పుడే రిపీడింగ్ అయితే అయిపోయింది. అప్పుడే 28 years అయిన తర్వాత ఆల్మోస్ట్ నేను సంసారంలోకి వచ్చేసాను. సంసారం అంటే ఏంటి? నా పబ్లికేషన్స్, లేకపోతే నా స్కూలు, లేకపోతే స్కూల్లో పిల్లలు, అట్లా యాక్టివ్లో పడిపోయింది. స్పిరిచువల్ జర్నీ, బుక్ రైటింగ్ అన్నీ రాసిన పుస్తకాలు కూడా నేను నా 28 years రాశాను. రాసిన పుస్తకాలు ఎన్నో ఎస్ట్రాలజీకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి, కొన్ని పుస్తకాలు విదేశాల్లో ఉన్నాయి. ఇంకా రాస్తే నాకు ఎన్నో అలవాటు వచ్చినాయి. ఆ ఇంట్రెస్ట్ పోయింది నా పూర్తిగా. నా 28 years పోయింది. తర్వాత మళ్ళీ నా 50th yearలో నడిపెట్టేంత వరకు అనుకుంటున్నాను, లెక్చరర్ మానేసాను, నేను బుక్స్ రాయడం మానేసాను, పుస్తకాలు చదవడం మానేసాను, ఇంకా నేను ఎగిరిపోతున్నాను అనుకున్న టైంలో నేను దేవాల నుంచి నాకు కాల్ చేస్తాను. నేను సిన్సియర్గా రిటర్న్స్గా చెప్తాను. ఏ చెప్పాలో చెప్తాను. నాకు తెలియదు నేను చెప్పను, నాకు అనుభవం కానీ నేను చెప్పను. నాకు తెలియదు నేను అన్నపడా, నాకు తెలియదు నేను అన్నపడా, దానికోసం నేను వెయిట్ చేస్తాను. దేవాల నుంచి కాల్ వచ్చింది. పూర్వం కూడా చాలా మంది ఇప్పుడు అడ్రస్ చేశారు, కానీ వచ్చి మాట్లాడితే చాలా మంది అనేవారు. సీఈఓ దగ్గర గురించి అడగలేదు. ఇప్పుడు అడగలేదు. నాకేం విశ్వజీవనం అలవాట్లేదు. అడగలేదు కూడా. నేను మాట్లాడగానే వచ్చి ఇంత బెరుడు ఆలాపాలతో చేసుకున్నాడు, ఎందుకంటే సీఈ గారి చెప్తే ఎలా ఉంటుందో మనం ఆడుకుంటారని చెప్పి వాళ్ళు ఇచ్చి మ్యానిపులేట్ చేశారు. కొంత సీఈ గారు, కొంత ఆలాపాలతో, కొంత శ్వాసలో, కొంత ధ్యాస, ఇది అది లింకం చేసి మొత్తం మీద పూర్తిగా కాబట్టి అటు చేశారు. ఎందుకంటే కలిసే ఉంటాయి. నా వరకు ఏదైనా ఉంటాయి. అప్పుడే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. లోపల ఏదైనా ఒకటే పని చేస్తుంటారు, పని చేయాలి కదా, ఇప్పుడు ఉంటాయి. అయిన తర్వాత మళ్ళీ గుంటూరు నుంచి మళ్ళీ మీరు సీఈ గారి గురించి మాట్లాడండి. ఎక్కడ బాగా మళ్ళీ సీఈ అంటారు, మళ్ళీ ఈ బ్యాచ్లకు వస్తారు,
వస్తే మళ్ళీ అదే చెప్తే అక్కడ చెప్పేది తాగి మాకు కోరుకుంటుండాలేమో అని చెప్పి శ్రీదేవి గారి గురించి ఇంకోటి ఎమోషనల్ కూడా లెక్చర్ అంత స్టార్ట్ అడిగారు చెప్పండి మీకు వచ్చి చెప్పండి అయితే ప్రతాప్ గారు ఫోన్ చేస్తారు ఏమంటే మాకు ఎక్స్క్లూజివ్గా శ్రీదేవి గారి గురించి చెప్పండి సార్ బాబు సార్ ఇద్దరు బాగుంటుంది మీరు తెలుగు గ్రూపు మీరు శ్రీదేవి గారి గ్రూపు మామూలు గారి చాలా గురించి మీకు ఎందుకండి మీరేదో ప్రేమగా అనిపిస్తే ఇష్టాలు అనిపిస్తారు వద్దంటే వేరే విడిగా సార్ అలాంటి వాళ్ళు చెప్పండి సార్ అప్పుడు దెబ్బకే తగలేదు ఎన్నికలుగా ఒక చాలా థాట్ వచ్చింది ఇది చెప్పగా అప్పుడంటే ఒక థాట్ వచ్చిందండి దేవాలయం వాళ్ళు పిలిచిన గుంటూరు వాళ్ళు పిలిచిన మళ్ళా ప్రతాప్ గారు దేవాలయంలో ఉండేటటువంటి సోదరులు పిలిచిన పిలుపు వాడితే కానీ పిలిపిస్తున్న వాడు వేరే ఉన్నాడు అదే నేను చిన్నప్పుడే నీ యోగంలో పట్టుకొచ్చి లెక్చరేసుకోరా పుస్తకాలు లేదా దేశాలకు కూడా క్లాసులు చెప్పరా అది చెప్పి నీకు అంతా యోగం ఇస్తే అవన్నీ మానేసి ప్రింటింగు పబ్లిషింగు స్కూలు పిల్లలు సోషల్ సర్వీసులు ఇవన్నీ నీకు ఏమంటుంటే చాలా మంది ఉన్నారు కదా మొన్నే ఒక షాప్ ఇచ్చాను మీకు ఆ 25 డేస్లో ఒక షాప్ ఇచ్చాము అయినా నీకు బుద్ధి రాలేదా నీకు అవకాశం మళ్ళీ నీకు ఇస్తున్నాను నేను ఇప్పుడు కూడా ఉపయోగించుకోకపోతే నెక్స్ట్ టైం మళ్ళీ ప్రమోట్ చేస్తాను దాంట్లో వెయిటింగ్ లిస్ట్ లేదు అని చెప్పి ఒక వార్నింగ్ నాకు నుంచి వస్తుంది లోపల నేను విరోధంలో దాన్ని కంపం చేశారు మాస్టర్ అని చెప్పి అనుకుని అప్పుడు మళ్ళా శ్రీదేవి గారి పుస్తకాలు ఎంఎల్ఏ గారి పుస్తకాలు బీపీఎస్ గారి పుస్తకాలు అవన్నీ ఓపెన్ చేస్తే నాకు ఏ బుక్ అయినా సరే అప్పుడు ఇస్తాం ఎటువంటి కేసు బుక్ అయినా ఏఎండి కేసు బుక్ అయినా అది నా బుక్ అయితే అంటే నాకు సంబంధించిన బుక్ అయితే నాకు 2 డేసే పడుతుంది అదే బేసిక్ కాలేజ్ బుక్ని నేను 30 డేస్ 40 డేస్ తయారు చేశాను నాకే 2 డేస్ పడుతుంది అది చిన్నప్పుడు అప్పుడే కానీ అది బై బర్త్ వచ్చింది బై మాస్టర్ డేస్ అది పోయింది మధ్యలో నేను మీ దేవాలయం ఎందుకు కలిసి చెప్పుకోవాలంటే నాకు మళ్ళా వచ్చింది నాకు మళ్ళా వచ్చింది సో అందువల్ల నాలెడ్జ్ నాకు థ్యాంక్స్ చెప్పాలి నేనే మీకు థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ 4 రోజుల్లో ఎప్పుడైతే శ్రీదేవి గారి గురించే మాట్లాడుతున్నారో వచ్చింది రాకుండా ఎట్లా బాబు ఎప్పుడు ఎందుకు పెట్టేశారు ఆ చెరువురాజు అక్కడ వదిలేరుకుని మొత్తం శ్రీదేవి గారిని నోట్స్ పుస్తకాలు ఎవరి గారు తిరిగేసి ఒక 1000 పేజీలు నోట్స్ తిరిగేస్తే ఇంత నోట్స్ తయారు చేస్తాను నేను అనుకున్నాను ఈ దగ్గర పెట్టుకుని ఇట్లా అప్లై చేసుకున్నాను అది చదివించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను ఒక పేజీ కూడా తిప్పలే తిప్పే ఛాన్స్ రావట్లే అర్థమవుతుందా నేను లెక్చర్ కావాలి నేను అనుకున్నాను 50 మంది ఏం చెప్పాను 50 మంది వస్తారు అని చెప్పాను కూర్చున్నాను అక్కడ నేను మంచిగా కూర్చోవచ్చు ఏదో క్వశ్చన్ లేకపోతే సమాజం చెప్తుందో హ్యాపీగా అయిపోతుంది అందుకని వెంటనే ప్రిపేర్ వచ్చి ఈరోజు ప్రిపేర్ చేస్తాను చాలా జనాలు చూసిందాక క్లాస్ లెక్చర్ కావాలి తర్వాత ఈ నేను ఓపెన్ చేయాలి వేరే ఇద్దరు విషయాలు చెప్పాను 10 విషయాలు ఏం కాదు కానీ నేను మీకు ఏం చెప్తున్నానంటే చిన్నప్పుడు రాజు ఎలా ఉండేవాడు 28 years వరకు 20 years నుంచి 27 years 60-50 yearలో మళ్ళా ఒకసారి మీ వల్ల వెనక్కి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలని నేను థ్యాంక్స్ చెప్పేస్తాను ఇంకేమన్నా చెప్పండి అందరికీ నమస్కారం అండి